స్టార్ట్ అయిపోయింది. ఇవాళ కొన్ని టాపిక్స్ అనుకున్నాను. నేను యాక్చువల్లీ 4 క్లాసెస్ లాగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి మోస్ట్లీ హైయర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ వరకు మాట్లాడుకుందాం. సెకండ్ లిక్విడిటీ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లో ఏం సార్ట్ ఆఫ్ లిక్విడిటీస్ ఉంటాయి, ఆ లిక్విడిటీస్ ని బిగ్ ప్లేయర్స్ ఎట్లా టార్గెట్ చేస్తారు, ఇవన్నీ ఒక టాపిక్ మాట్లాడుకుందాం ఒకరోజు. థర్డ్ టాపిక్ వచ్చేసరికి పిఓఐ సెలెక్షన్. అంటే ఇది ఇంచుమించు సేమ్ మన సప్లై డిమాండ్ లాగా ఉంటుంది, బట్ ఈ సప్లై డిమాండ్ కి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి. అది థర్డ్ టాపిక్ మాట్లాడుకుందాం. ఫోర్త్ ఎంట్రీస్ మాట్లాడుకుందాం. నేను 4 క్లాసెస్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇంట్రాడే, స్వింగ్ అన్నిటికి ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్ చూస్ చేసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయాలి, మొత్తం డీటెయిల్ గా చెప్తాను. కొద్దిగా స్లోగా చెప్తాను, ఎందుకంటే బేసిక్స్ నుంచి కవర్ చేస్తే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది అని. సో మీకు కొద్దిగా పేస్ స్లోగా అనిపించి మీకు తెలిసిన టాపిక్ అయినా కూడా కొద్దిగా పేషెన్స్. ఓకే, ఎవరైనా నన్ను అసిస్ట్ చేయండి. ఓకే, ఎస్, ఎవరైనా ఒకరుంటే సరిపోతుంది. లాస్ట్ లో నేను డౌట్స్ తీసుకుంటాను. ఇవాళ ఎక్స్క్లూజివ్ గా నేను హైయర్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్, మార్కెట్ స్ట్రక్చర్ వరకు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు అందులో మేజర్ టాపిక్స్ వచ్చేసి ఒక స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది, మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే. సెకండ్ వచ్చేసి మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్, హైయర్ టైం ఫ్రేమ్ టు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్, ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్. ఈ టైం ఫ్రేమ్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, ప్రతి టైం ఫ్రేమ్ లో ఏమేమి అబ్జర్వ్ చేయాలి, ఏమేమి అబ్జర్వ్ చేస్తే మనకు కొద్దిగైనా ఫుల్ ఎస్ఎల్ ప్రూఫ్ ఎంట్రీ ఎలా వస్తుంది, అంటే ఇన్ డెప్త్ గా ప్రైస్ ని ఎలా రీడ్ చేయాలి అనేది కూడా దీనిలో డిస్కస్ చేద్దాం. అండ్ ఒకటి నెక్స్ట్ ట్రేడింగ్ రేంజెస్. దీంట్లో ప్రీమియం రేంజ్, డిస్కౌంట్ అని 2 థింగ్స్ ఉంటాయి. మనం డిస్కౌంట్ లో ప్రైస్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, ప్రీమియమ్స్ లో ప్రైస్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం ఇందులో. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్, నార్మల్, మీ ఈ టర్మినాలజీ మీకు ఐడియా ఉంటుంది, బాస్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. నెక్స్ట్ ఇండ్యూస్మెంట్స్ కమ్స్ అండర్ లిక్విడిటీ. నెక్స్ట్ వీక్ లో నేను 4 ఫ్రైడేస్ అనుకుంటున్నాను. 4 ఫ్రైడేస్ లో మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. ఇంకా టైం ఉంటే, ఇంకా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఎక్స్పర్ట్ లెవెల్లో, ప్రో లెవెల్స్ లో కూడా మనం డిస్కస్ చేద్దాము. అందులో మనకు వైకాఫ్, మార్కెట్ మేకర్ సెల్లర్ మోడల్, మార్కెట్ మేకర్ బయర్ మోడల్, ఇలా చాలా వస్తాయి అన్నమాట. ఇది ఐసిటి కిందకి వస్తుంది అన్నమాట. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఐసిటి టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. దిస్ ఇస్ ద వ్యాస్ట్ టాపిక్. మనకి ఈజీగా ఒక మల్టిపుల్ వీక్స్ పడుతుంది ఇది కవర్ చేయడానికి. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ బేసిక్స్ అండ్ ఇన్ డెప్త్ గా మనం అనలైజ్ చేద్దాం, సో దట్ మీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది దట్ ఓకే, దిస్ ఈజ్ వాట్ ప్రైస్ ఇస్ డూయింగ్, దిస్ ఈజ్ వాట్ ప్రైస్ కెన్ డూ, దిస్ ఈజ్ వాట్ ప్రైస్ హ్యాస్ డన్ టు అవర్ ఎంట్రీస్. ఇదంతా ఒక క్లారిటీ వస్తుంది, మీరు ప్రైస్ ని ఈజీగా రీడ్ చేయగలరు. ఎట్ ద ఎండ్ ఒక ప్రాపర్ లెస్ రిస్క్ తోటి ఓకే ట్రేడ్ మీరు టేకప్ చేయగలరు. అఫ్ కోర్స్ ఇది నేను స్పాట్ బేస్డ్ గా చెప్తాను. దీన్ని మనము ఇన్ కేస్ మనం అందరం ఆప్షన్ బయర్స్ కాబట్టి ఇదంతా ఆప్షన్ బయర్స్ కి వచ్చేసరికి డికే, ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్ యాడ్ అవుతాయి. సో దిస్ ఈస్ ఆల్ సంథింగ్ డిఫరెంట్ విచ్ హ్యాపెన్స్. ఎక్కడో రీసౌండ్ వస్తుంది. హలో, మీదే వస్తున్నట్టు మేడం. ఈకో ఇంకా ఎవరిది ఆన్లేదు, మైక్ ఆన్లేదు ఎవరిది. హలో మేడం. ఓకే మేడం, కంటిన్యూ చేయండి. రీసౌండ్ వస్తుంది. కంటిన్యూ చేయండి మేడం, కంటిన్యూ చేయండి. హలో వాయిస్ వస్తుంది మేడం, ఇది వస్తుంది మేడం, క్లియర్.
కంటిన్యూ చేయండి మేడం, పర్లేదు. ఆ, నాది మ్యూట్ చేయకండి, పి కృష్ణ అని ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ మీ దగ్గరే మీ ఈకో వస్తుంటుంది, కొంచెం మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఓకే ఫైన్. మేడం ఈ రెండు ఉన్నాయి, ప్రియాంక అనేసి కృష్ణ అని రెండు ఉన్నాయి. అవును, ఓకే, రైట్. ఆ కృష్ణ దాని నుంచి నేను మాట్లాడుతున్నాను, ప్రియాంక అనే దాని నుంచి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ప్రియాంక రైట్, డన్ డన్. ఈకో ఓకే వస్తుంటుంది. ఓకే ఫైన్, ఒక్క నిమిషం, ఇది మ్యూట్ లో ఉంది, ఒక్క నిమిషం. ఇప్పుడు రావట్లేదు కదా, ఇప్పుడు రావట్లేదు. క్లియర్ ఉంది. ఓకే, సారీ. సో యూజువల్లీ మనం మాట్లాడుకునేది ఏంటి, మార్కెట్ 3 ట్రెండ్స్ లో ఉంటుంది. ఒకటి అప్ ట్రెండ్, సెకండ్ డౌన్ ట్రెండ్, థర్డ్ వచ్చి సైడ్ వేస్. సైడ్ వేస్ యూజువల్లీ ఒక లిక్విడిటీ గేమ్ అనమాట. ఇది మార్కెట్లో సరైన లిక్విడిటీ లేకపోయినా లిక్విడిటీ క్రియేట్ చేయడానికి ఆర్ లిక్విడిటీ అబ్జర్ప్షన్ కోసం బిగ్ ప్లేయర్స్ కొన్ని రోజులు ఒక స్క్రిప్ట్ ని ఆర్ ఒక స్టాక్ ని ఆర్ ఒక ఇండెక్స్ ని సైడ్ వేస్ ఉంచేస్తారు. వాళ్ళకి సరిపడా లిక్విడిటీ ఎప్పుడైతే ఉంది అని అనుకుంటే అప్పుడు దే బర్స్ట్ ద థింగ్స్ అవుట్ ఫ్రమ్ అ రేంజ్. ఇట్లా ఒక రేంజ్ లో ఉన్నప్పుడు సైడ్ వేస్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్, మనందరికి ఇది ఐడియా ఉంది. అప్ ట్రెండ్ వచ్చేసరికి ఇలా ఒక హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ లో, హైయర్ లో. ఇది అప్ ట్రెండ్. ఇది డౌన్ ట్రెండ్ అనమాట. హై, లో, లోవర్ హై, లో, లోవర్ హై, లో, లోవర్ హై. ఇక్కడ మనకు అప్ ట్రెండ్ అని డౌన్ ట్రెండ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, అప్ ట్రెండ్ లో హైస్ అన్ని బ్రేక్ అవుతూ వెళ్తుంటాయి అనమాట. దిస్ ఈజ్ అప్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ లో లోస్ బ్రేక్ అవుతుంటాయి. దిస్ మీన్స్ ఇక్కడ లోస్ అన్ని ప్రొటెక్ట్ అవుతాయి, ఇక్కడ హైస్ అన్ని ప్రొటెక్ట్ అవుతాయి. సో ఎక్కడైతే లోస్ ప్రొటెక్ట్ అవుతున్నాయో అది అప్ ట్రెండ్, ఎక్కడైతే హైస్ ప్రొటెక్ట్ అవుతున్నాయో అది డౌన్ ట్రెండ్. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ ప్లేయర్ ఉన్నారు, ఒక ఫండ్ హౌస్ ఉంది. ఆల్గోస్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఒక ఫండ్ హౌస్ సెల్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ సమ్ సెల్ ఆర్డర్స్ ఉండొచ్చు, ఇక్కడ ఒక సప్లై దగ్గర సెల్ ఆర్డర్స్ ఉండొచ్చు. హలో హలో వస్తుంది మేడం, Yes. మేడం మేడం. ఓకే, ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఒక ఫండ్ హౌస్ హెచ్డిఎఫ్సి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు సెల్ చేస్తున్నారు. వాళ్ళ ఒక 1 lakh ఆర్డర్స్ తోటి సెల్ చేస్తున్నారు. ఇక్కడ సేమ్ సార్ట్ ఆఫ్ ఏరియాస్ లో మనకు బై ఆర్డర్స్ కూడా కావాలి. ఇన్ని సెల్ ఆర్డర్స్ ఉన్నాయంటే ఇన్ని బై ఆర్డర్స్ కూడా ఉండాలి కదా. అంటే ఎంతమంది ట్రాప్ అయితేనే కదా వీళ్ళకి ఒక సెల్ ఆర్డర్స్ అక్యుములేట్ చేసుకుంటారు. సో ఈ హైలో కూడా మనకు ఒక మ్యానిపులేషన్ ఉంటుంది. చాలా మంది బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఇక్కడ వరకు ప్రైస్ వచ్చింది, ఇక్కడ ఒక సప్లై ఉంది, ఈ సప్లై బ్రేక్ అవుతుంది అనేసి చాలా మంది బై చేసే వాళ్ళు ఉంటారు. ఎంత క్లియర్ చేస్తాం, ఇది హై దగ్గర బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. హెచ్డిఎఫ్సి అనే ఫండ్ హౌస్ ఇక్కడ సెల్ చేస్తున్నారు అనుకున్నాం. ఇక్కడ ఈ హై చాలు, నాకు ఇక్కడ ఇన్ని క్వాంటిటీ తోటి నేను సెల్ చేయాలి అని అనుకుంటున్నాను, 10,000 క్వాంటిటీతో 1 lakh క్వాంటిటీతో సంథింగ్. వాళ్ళకి అన్ని బై ఆర్డర్స్ కావాలి, ఎందుకంటే ఇది జీరో సమ్ గేమ్. ఎంత బై ఆర్డర్స్ ఉంటాయో అన్ని సెల్ ఆర్డర్స్ ఉండాలి. సో ఇక్కడ అన్ని సెల్ ఆర్డర్స్ ఉండాలి, అన్ని బై ఆర్డర్స్ ఉండాలి.
ఏదో నాయిస్ వస్తుంది కదండి, అర్థం కావట్లేదు. మాకు క్లియర్ గానే వస్తుంది మేడం, నాయిస్ ఏం లేదు. మీకేం నాయిస్ లేదు కదా? ఓకే, నాకే సమ్ సార్ట్ ఆఫ్ నాయిస్ అనిపిస్తుంది. దట్ ఇస్ ఫైన్. ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉండాలి. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ట్రేడర్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ అతను బై చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఓకే, ఇది ఒక సప్లై ఉంది, సప్లై డిమాండ్ తెలియని వాళ్ళు, బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఫైనల్ హై, ఈ హై దగ్గరకు వచ్చాక ఇది బ్రేక్అవుట్ అయితే నాకు ఒక ట్రేడ్ వస్తుంది. ఆ ట్రేడ్ రాకపోతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ సెల్లింగ్ కే ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఈ ఫండ్ హౌస్ ఫేక్ బయింగ్ చేస్తుంది. లైక్ ఇక్కడ బై చేద్దాము, ఫేక్ అవుట్ ఇద్దాము, ఇలాగా మళ్ళీ తీసుకొచ్చి లోపల క్లోజ్ చేద్దాం ఆఫ్టర్ సమ్ టైం. సో ఇక్కడ వాళ్ళకి కావాల్సిన బై ఆర్డర్స్ ఇనిషియేట్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు లాస్ లో ఉంటారు, ఇక్కడ బై చేసిన వాళ్ళు. వాళ్ళు మేజర్ దీంట్లో ఉంటారు. ఇక్కడైతే ఎవరైతే సెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లాస్ లో ఉంటారు, వాళ్ళు ఎగ్జిట్ అవుతారు పొజిషన్స్ నుంచి. సో ఇక్కడ ఈ ఫండ్ హౌస్ కి ఇక్కడ బై ఆర్డర్స్ వల్ల ప్రాఫిటబుల్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళ నుంచి ఎగ్జిట్ అయ్యాక లిక్విడిటీ వస్తుంది వాళ్ళకి. ఇన్ని ఆర్డర్స్ ఇనిషియేట్ చేసుకొని సెల్ చేస్తారు. సో ఇదంతా ఒక బిగ్ ప్లేయర్ గేమ్. ఇప్పుడు ఒక హై క్రియేట్ చేయాలన్నా, ఒక లో క్రియేట్ చేయాలన్నా, ఒక క్యాండిల్ ఓపెన్ చేయాలన్నా, ఒక క్యాండిల్ క్లోజ్ చేయాలన్నా, ఇవేవైతే ఫండ్ హౌసెస్ ఉన్నాయో, డిఐఐస్, ఎఫ్ఐఐస్, ఇవే చేయగలవు. ఒక మామూలు రీటైల్ ఇన్వెస్టర్ ఆర్ రీటైల్ ట్రేడర్ ఇవేవి చేయలేవు. ఓన్లీ థింగ్ హీ క్యాన్ డూ ఈజ్ ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ వాట్ ఈస్ షోన్. ఇక్కడ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఫాలో అయితే మనము ఒక హైని పట్టుకోవచ్చు, ఒక లోని పట్టుకోవచ్చు. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఏంటి? వాళ్ళు ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక సప్లై ఉంది, వాళ్ళు ఇక్కడ బై చేస్తారా సెల్ చేస్తారా? లెట్ దెమ్ డిసైడ్. లెట్ ద ఫండ్ హౌసెస్ ఆర్ హూఎవర్ ద బిగ్ ప్లేయర్ ఇస్, లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళు డిసైడ్ అయ్యాక వాళ్ళే ఇండికేషన్ ఇస్తారు, ఇది ఫేక్అవుట్ చేస్తున్నాను, నేను ఫేక్అవుట్ చేసి లోపల క్లోజ్ చేశాను, ఈ నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్స్ లో నువ్వు ట్రేడ్ చేయని చెప్తారు అనమాట. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఇన్ ద చార్ట్. సో మనం చార్ట్ ని ప్రాపర్ గా రీడ్ చేస్తే ఇక్కడ ఈ బ్రేక్అవుట్ నుంచి ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని, ఇది దీంట్లో ట్రాప్ అవుతున్నామని ఒక క్లియర్ ఇండికేషన్ మనకు ఉంటుంది. ఇదంతా లిక్విడిటీలో మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పటికి అయితే ఇది కదా అప్ ట్రెండ్. ఇక్కడ ఒక సెల్లర్ ఉంటాడు, బయర్ ఉంటారు, ఇక్కడ సెల్లర్ ఉంటారు, బయర్ ఉంటారు, ఇక్కడ సెల్లర్ ఉంటారు, బయర్ ఉంటారు. ఎవరు డామినేట్ చేస్తే వాళ్ళది యాక్షన్ అవుతుంది. సో ఒక కంటిన్యూస్ బయింగ్ అప్ ట్రెండ్ మార్కెట్ లో ఒక ప్రాపర్ రీట్రేస్మెంట్ ఉన్న తర్వాత మళ్ళీ సీరియస్ బయింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ హౌ అ హెల్దీ మార్కెట్ రన్స్. సో ఒక మార్కెట్ ఒక స్టాక్ హెల్దీగా గ్రో అవుతుంది అని అంటే అది ఒక సర్టెన్ రీట్రేస్మెంట్స్ అవ్వాలి అనమాట. అది 50% మినిమం రీట్రేస్ అవ్వాలి బై లెగ్ కి. ఈ మినిమల్ రీట్రేస్మెంట్ అయ్యాకనే మనం ఒక బయింగ్ చూసుకుంటాం. మనమే కాదు, బిగ్ ప్లేయర్స్ కూడా బయింగ్ చూసుకుంటారు. వాళ్ళు దే విల్ బి లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ఎట్ నియరర్ ద హైస్. ఇక్కడిక్కడ బై చేస్తే వాళ్ళకి ఆర్ఆర్ ఏముంది? ఏం లేదు కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అప్ ట్రెండ్ లో ఇలా వెళ్తున్న మార్కెట్ 50% ఇది అనుకున్నాము, ఇది 618 లెవెల్ అనుకున్నాం, ఇది 786 అనుకున్నాం, ఇది 1 అనుకున్నాం. ఈ లెవెల్స్ లో బై చేస్తే మంచి ఫేవరబుల్ ఆర్ఆర్ లో ఉంటారు కదా. లైక్ ఇక్కడ ఇది బ్రేక్ అవుతుంది అప్ ట్రెండ్ కాబట్టి, అప్ ట్రెండ్ లో హైస్ అన్ని బ్రేక్ అవుతాయి, లోస్ ప్రొటెక్ట్ అవుతాయి. ఇది ఒక లో ఫామ్ చేస్తే వాళ్ళు ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ వరకు ఈజీగా ఉండొచ్చు. దెన్ ఫర్దర్ గా ట్రయల్ చేసుకుంటారు. దట్ ఈస్ హౌ బిగ్ ప్లేయర్స్ డూ ద థింగ్స్. సో మనం కూడా వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఫాలో అవ్వాలి అని అంటే ఒక సీరియస్ బయింగ్ జరుగుతున్న మార్కెట్ లో మంచి కరెక్షన్, హెల్దీ కరెక్షన్ ఉండాలి. హెల్దీ కరెక్షన్ ఉన్నాక బయింగ్ చేయాలి. ఇది ఇన్వెస్టర్ మైండ్ సెట్ అయి ఉంటారు. మనం ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామని అంటే
మనం ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మినిమం రీట్రేస్మెంట్ లేనిది బై చేయకూడదు, హై దగ్గర బై చేయకూడదు, బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయకూడదు. ఒక రీట్రేస్మెంట్ అయ్యాక తీసుకుంటే ఫేవరబుల్ ఆర్ఆర్ ఉంటుంది. ఇదంతా మనకు వస్తుంది చిన్న ఎస్ఎల్తో. సో మీరు ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నా, ఒక స్టాక్ లో మీరు ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాలి ఇన్ కేస్ ఇంకా ఒక మేజర్ కరెక్షన్ వచ్చింది అనుకున్నాం కోవిడ్ టైమ్స్, అప్పుడు మీరు ఒక హెల్తీ కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. మీరు ఒక స్టాక్ తీసుకుంటే ఆ స్టాక్ 50% ప్రీవియస్ బై లెగ్ కి కింద ట్రేడ్ అవుతుందా లేదా అనేది చూడాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 50% మినిమం రీట్రేస్ అయ్యాక అక్కడ బయింగ్ లెవెల్స్ ఏంటి అనేది నేను పిఓఐ సెలెక్షన్ క్లాస్ లో చెప్తాను. ఆ సెలెక్షన్ బట్టి మీరు ఒక సప్లై, ఒక డిమాండ్ ఫైనలైజ్ చేసుకొని ఆ డిమాండ్ దగ్గర మీ ఎంట్రీ పెట్టుకోవాలి అనుకో. బిగ్ ప్లేయర్స్ కూడా అదే చేస్తారు. సో మనము బిగ్ ప్లేయర్స్ తో పాటు ఉంటే మనకు మేజర్ ప్రాఫిట్ ఉంటుంది, వాళ్ళకి అగేన్స్ట్ గా ఉంటే మనకి ఏమీ రాదు. రైట్, ఇప్పటి వరకు క్లియర్ కదా? యా మేడం, క్లియర్. సో ఒక మార్కెట్ ఎలా ఉంది, ఇది అప్ ట్రెండ్ కదా. సో ఈ అప్ ట్రెండ్ లో ఇది ఒక డైలీ టైం ఫ్రేమ్ అనుకున్నాం. డిటిఎఫ్ లో డైలీ టైం ఫ్రేమ్, దీంట్లోనే మనం ఇంట్రాడేలో చూస్తే ఒక మల్టిపుల్ లోవర్ టైం ఫ్రేమ్స్ ఆర్ ఇంటర్మీడియట్ 1 hour లో చూస్తున్నాం అనుకున్నాం. 1 hour లో కూడా ఒక బై లెగ్ లో ఇట్లా డిఫరెంట్ స్వింగ్స్ ఉంటాయి. రైట్, ఈ షార్టర్ స్వింగ్స్ అన్ని 1 hour టైం ఫ్రేమ్ అనుకున్నాం. ఇది 1 hour. ఈ 1 hour లోనే మళ్ళీ మల్టిపుల్ 5-minute స్వింగ్స్ ఇలా వస్తాయి కదా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? లైక్ ఎస్ మేడం, ఎస్, అర్థం. మనం చూసే టైం ఫ్రేమ్ బట్టి మార్కెట్ లో స్వింగ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది అని అడిగితే మనం ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్, వాళ్ళనే క్వశ్చన్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఏ టైం ఫ్రేమ్ లో చూస్తున్నాం, మీరు ఏ టైం ఫ్రేమ్ లో అడుగుతున్నారు ఏ ట్రెండ్ లో ఉంది అని. విచ్ టైం ఫ్రేమ్, డైలీలోనా, 1 hour లోనా, 5-minute ఇంటర్డే పర్పస్ అడుగుతున్నారా, ట్రెండ్ ఏంటి, వాళ్ళ బయాస్ ఏంటి అని అడిగితే మనమే రివర్స్ లో క్వశ్చన్ అడగాల్సింది ఏంటి అని అంటే, ఏ ట్రెండ్ లో అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మేజర్ 1 hour డైలీ టైం ఫ్రేమ్ అనుకుంటే, ఇప్పుడు ఈ డైలీ టైం ఫ్రేమ్ లోనే మనకు మల్టిపుల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. రైట్, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు అనుకుందాం, ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ ఇక్కడ ట్రేడ్ అవుతున్నప్పుడు ఏ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఎలా ఉంది సార్ అని అడిగారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం అప్ ట్రెండ్ అని చెప్పి అది మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్తే వాళ్ళు అడిగేది ఏంటి, ఏ సార్ మేడం అంతా తప్పు చెప్తున్నారు, అప్ ట్రెండ్ అన్నది నేను కాల్ తీసుకున్నా అదేమో పుట్టుపోయింది అని అనుకుంటాం. అట్లా ఉండకూడదు అనమాట. నువ్వు ఏ టైం ఫ్రేమ్ లో అడుగుతున్నావు, దేని పర్పస్ లో అడుగుతున్నారు అని మనం రివర్స్ లో క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు లేదు, నేను ఇంట్రాడే పర్పస్ అడుగుతున్నాను, ఇవాళ తీసుకొని ఇవాళ ట్రేడ్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను, చెప్పండి మేడం అని అడిగితే, అప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ అవుతుంటే ఇక్కడ ఒక సెల్ ఆర్డర్స్ ఉన్న ఒక సప్లై కనిపించింది అనుకుందాం లెఫ్ట్ సైడ్ లో. అప్పుడు నేను డైలీలో అప్ ట్రెండ్ లో ఉంది, కానీ 1 hour టైం ఫ్రేమ్ లో చూస్తే
ఇది ఒక సప్లై దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను ఇక్కడైతే బయింగ్ చేయను అని చెప్తాను. ఇక్కడ ఉన్నప్పుడు కంపల్సరీగా నేను సెల్ సైడే చూస్తాను అని చెప్తాను అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఒక హై ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక బిగ్ ప్లేయర్ హెచ్డిఎఫ్సి, ఇందాక అనుకున్నది హెచ్డిఎఫ్సి ఫండ్ హౌస్, వాళ్ళు ఇక్కడ సెల్ చేయాలని అనుకుంటున్నారు. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం. ఇక్కడ సెల్ ఆర్డర్సే ఉన్నాయని అనుకుందాం ఒక సప్లై దగ్గర. సో ఈ సెల్ ఆర్డర్సే ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. నేను ఇక్కడ బయింగ్ చేస్తే నాకేం రాదు, నేను ట్రాప్ అవుతా. ఇదే సెల్ ఆర్డర్స్ లో నేను ఇక్కడ వాళ్ళతో పాటు ఇక్కడ ఒక 5 minute లో ఈ హై ఇది కదా, ఇలా ఉంది కదా, ఈ హైలో నేను అది డ్రా చేస్తాను. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 hour లో స్వింగ్ ఇలా ఉంది అనుకున్నాను. ఇదే జూమ్ చేసి చూపిస్తున్నాను అంటే మీకు ఒక యాంటిసిపేషన్ పర్పస్. ఇలా ఉంది అనుకున్నాం. ఈ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. 5 minute లో ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ లో ఒక సప్లై ఉంది ఇట్లా. అంటే ఒక సెల్ ఆర్డర్స్ ఉన్న జోన్ ఉంది అనుకున్నాం. ఇక్కడ కంపల్సరీ సెల్లింగే జరుగుతుంది. మనకు ఫుల్ క్లారిటీ ఉంది ఇక్కడ సెల్లింగ్ జరుగుతుంది అని. అంటే బిగ్ ప్లేయర్స్ ని ఫాలో అవ్వాలంటే ఇక్కడ సెల్లింగ్ జరగచ్చు అని. ఇప్పుడు ఇక్కడ మనకు ఇదే 1 hour కదా, ఇది డైలీ 1 hour లో ఇదే 1 hour స్వింగ్ దగ్గర మనకు 5 minute లో ఒక ట్రాప్ జరిగినట్టు కనిపిస్తుంది ఇట్లా. ఇది 5 minute అనుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ హైని బ్రేక్అవుట్ చేస్తున్నప్పుడు ఎవరైతే బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రాప్ అవుతుంది. వాళ్ళని ట్రాప్ అవుతూ హెచ్డిఎఫ్సి ఫండ్ హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక న్యూ లోని క్రియేట్ చేస్తున్నారు. అంటే అప్ ట్రెండ్ లో ఉన్నది కాస్త ఇప్పుడు డౌన్ ట్రెండ్ లోకి షిఫ్ట్ అయిందని ఎలా తెలుస్తుంది, ఒక లోవర్ లో ఫామ్ అవుతుంది. ఒక కొత్త లో ప్రింట్ అయింది. లైక్ ఇప్పుడు ఈ లో ఏదైతే ప్రొటెక్ట్ అవ్వాలో హై అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ లో ప్రొటెక్ట్ అవ్వకుండా కొత్త లో ప్రింట్ అయింది. అండ్ ఈ హై బ్రేక్ అవ్వకుండా ఒక లోవర్ హై ప్రింట్ అయింది. అర్థం క్లియర్ అవుతుంది నేను చెప్పాలనుకుంటున్నాను మేడం. ఓకే, క్లియర్ గా ఉంది. సో ఇక్కడ మనం 5 minute లో ఇలాంటి ప్రైస్ యాక్షన్ చూస్తాం. 1 hour లో ఒక హై ఫామ్ అయింది, డైలీలో అప్ ట్రెండ్ లో ఉంది. 1 hour లో ఒక హై ఫామ్ అవుతుందేమోనని మన యాంటిసిపేషన్ ఉంది. ఇక్కడ సెల్లింగ్ చూసుకోవాలి అని మనం బిగ్ ప్లేయర్స్ ని ఫాలో అయితే ఇక్కడ సెల్లింగ్ చూసుకుంటారు. మనం కూడా సెల్ సైడ్ ఉండాలి అని క్లారిటీ ఉంది. సో మనం ఎప్పుడు సెల్ సైడ్ ఉండాలి, లెట్ దెమ్ ప్రింట్ లో. వాళ్ళు ఒక లో ప్రింట్ చేయనివ్వండి ఫస్ట్. అప్పుడు వాళ్ళ డామినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక లోస్ ని ప్రొటెక్ట్ చేయాలన్నా, హైని బ్రేక్ చేయాలన్నా, ఒక లోని బ్రేక్ చేయాలన్నా, ఒక హైని ప్రొటెక్ట్ చేయాలన్నా వాళ్ళే చేయగలరు. మనం యూజ్ చేసే క్వాంటిటీ తోటి, మనం చేసే 10,000 ఒక 5,000 2,000 క్వాంటిటీస్ తోటి అది జరగదు. వాళ్ళు లార్జర్ ఫండ్స్ తోటి చేస్తేనే ఒక హైయర్ లో ప్రింట్ అవుతుంది. సో ఇలాంటి ప్రైస్ యాక్షన్ ఉన్నప్పుడు మనము ఇదంతా వెయిట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సెల్ చేయం, వాళ్ళు ఒక లో ప్రింట్ చేసి మనకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాక ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు మనకు చిన్న ఎస్ఎల్ చాలా మినిమల్ ఉంటుంది. టార్గెట్ ఎంత వరకు ఉండొచ్చు, ఇందాక చెప్పుకున్నాం కదా 50% రీట్రేస్మెంట్ అవ్వాలి ఒక హైకి అని, ఒక బై లెగ్ లో. అంటే ఇప్పుడు 1 hour లో ఇది ఒక లెగ్ అనుకుంటే 50% రీట్రేస్ అయ్యేంత వరకు మనం ఈజీ పీజీగా ఉండొచ్చు. 50% రీట్రేస్ అయ్యాక వాళ్ళు బయింగ్ చేస్తున్నారా సెల్లింగ్ చేస్తున్నారా అంటే మళ్ళీ సేమ్ సార్ట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది వాళ్ళది. క్లియర్? సో ఇది మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం ఒక ప్రిసైజ్ హై, ఒక ప్రిసైజ్ లో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, నేను ఇదే టైం ఫ్రేమ్, ఇదే చార్ట్ ఓన్లీ 1 hour లో చూసి వదిలేస్తున్నాను అనుకున్నాను. 1 hour లో చూస్తే నాకు ఎస్ఎల్, ఈ జోన్ అంతా ఎస్ఎల్ వస్తుంది, రైట్? ఈ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలి.
ఆ జోన్ ఫెయిల్ అయితే నేను ఎగ్జిట్ అవ్వాలి. ఫెయిల్ అవ్వనంత వరకు సెల్ సైడే చూసుకుంటున్నాం అనుకున్నాను. ఇదే నేను 5 మినిట్లకు షిఫ్ట్ అవ్వడం వల్ల నా ఎస్ఎల్ చాలా మినిమైజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని 1 hour టైం ఫ్రేమ్లో ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ బట్టి ట్రెండ్ ఫిక్స్ అయ్యి ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ 5 minute or 3 minute ఫిక్స్ అవుతే ఈ రేంజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఈజ్ లెస్ రిస్క్. యాజ్ అ ట్రేడర్ ఆర్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మనకు మినిమల్ రిస్క్ ఉంటే మనకు మాక్సిమం ఆర్ఆర్ ఉంటుంది. ఇప్పుడు నేను 1 రూపీ ఎస్ఎల్ పెట్టుకొని 10 points తీసుకుంటే అప్పుడు నా ఆర్ఆర్ 1:10 అవుతుంది. అదే 10 points ఎస్ఎల్ పెట్టుకొని 10 points బుక్ చేస్తే 1:1 అయిపోతుంది ట్రేడ్. బిగ్ ప్లేయర్స్ కూడా అదే చూస్తారు. వాళ్ళకి మాక్సిమం ఆర్ఆర్ కావాలి. నేను ఇక్కడ బై చేస్తే నాకు ఇది మాక్సిమం ఆర్ఆర్ వస్తుందా, ఈ ఈ ఈ ఈ సర్టైన్ డిమాండ్ నాకు వర్క్ అవుతుందా, నాకు మంచి ఆర్ఆర్ ఇవ్వడానికి, ఇది మంచి ఆర్ఆర్ ఇవ్వడానికి వర్క్ అవుతుందా నాకు, అలా చూస్తారనమాట వాళ్ళు. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఏంటి అని అంటే ఇది ఒక ట్రేడింగ్ రేంజ్ అనుకున్నాం. లెట్స్ సే ఇదొక వాళ్ళది ట్రేడింగ్ రేంజ్ అనుకున్నాను. లైక్ ఇది లో, ఇది హై, ఇది లో, ఇది హై. ఈ హై అండ్ లో వాళ్ళు ఆల్రెడీ ప్రింట్ చేసి ఉన్నారు. దీనికి ట్రేడింగ్ రేంజెస్ డ్రా చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రేడింగ్ రేంజెస్ వల్ల మనకు ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది క్లారిటీ వస్తుంది. ఇది ప్రీమియం, ఇది డిస్కౌంట్. ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ దివాళీ దసరా వస్తుంది కదా, మీరు ఒక బైక్ కొనాలి అని అనుకుంటున్నారు. బైక్ ప్రీమియం ప్రైజెస్ లో ఇప్పుడు సెల్ చేస్తారు అండ్ యు ఆర్ ష్యూర్ దట్ దసరా ఆర్ దివాళీకి మీకు ఆఫర్స్ వస్తాయని, రైట్? యు ఆర్ ష్యూర్ దట్ ఇప్పుడు ఇదే వర్డింగ్స్ బిగ్ ప్లేయర్స్ టర్మ్ లో మాట్లాడితే బిగ్ ప్లేయర్స్ ఆర్ ష్యూర్ దట్ దేర్ మైట్ బి అ కరెక్షన్. There will be a correction in a stock. They are sure that they will get a correction in a stock. సో వాళ్ళు ఇక్కడ బై చేయడానికి ట్రై చేస్తారు. లైక్ వైజ్ మనం దివాళీ దసరా కోసం వెయిట్ చేసి ఒక వెహికల్ కొనాలి అని అనుకుంటాం, ఎందుకంటే వీ విల్ బి గెటింగ్ థింగ్స్ ఇన్ అ డిస్కౌంటెడ్ ప్రైస్. సో వాళ్ళ డిస్కౌంట్ బిగ్ ప్లేయర్స్ టర్మ్ లో డిస్కౌంటెడ్ ప్రైస్ ఏంటి అని అంటే ఈ బై లెగ్ కి 50% కింద ట్రేడ్ అయిన ప్రతిదీ వాళ్ళకి డిస్కౌంటే. ఇక్కడ నుంచి అక్యూములేషన్ స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇది ఏ టైం ఫ్రేమ్ లో, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, డైలీ అవ్వచ్చు. ప్రతి టైం ఫ్రేమ్ లో వాళ్ళు బై అండ్ సెల్ జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ హౌ మార్కెట్ రన్స్ కదా. స్ట్రైట్ లైన్ లో ఎప్పుడు వెళ్ళదు, జిగ్జాగ్ వేలో వెళ్తుంది. సో ప్రతి జిగ్జాగ్ లో వాళ్ళు బై సెల్ చేస్తూనే ఉంటారు. అండ్ ఫండమెంటల్స్ అనేవి ఒకటి ఉంటాయి, దే ఫాలో దాట్ టు. సో ఫండమెంటల్స్ బట్టి ఓకే ఈ సర్టైన్ లెవెల్స్ కి ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్ దగ్గర రీచ్ అయినప్పుడు ఇక్కడ మనకు రిజల్ట్స్ వస్తున్నాయి అనుకున్నాం ఒక స్టాక్. ఆ రిజల్ట్స్ వచ్చే టైంకి వాళ్ళు ఎలాగైనా డిస్కౌంట్ ప్రైస్ కి తీసుకొస్తారు. because they are sure that because based on the fundamentals of that company that this stock gonna fly. సో అంతకంటే ముందే తీసుకొని రావాల్సిన కరెక్షన్ తీసుకొస్తారు. ఈ కరెక్షన్ కూడా వాళ్ళు ఇన్ కేస్ ఇది బ్రేక్ చేయాలి, ఇక్కడ నుంచి బై చేయాలి అని అనుకుంటే ఒక లిక్విడిటీ ఫామ్ చేసుకుంటూ తీసుకొస్తారు అనమాట. ఒక ఛానల్ ప్యాటర్న్ వేయడము ఆర్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇలాగా ప్రైజ్ ని తీసుకొని రావడం, ఆర్ ఇట్లా ఇన్వర్టెడ్ ఉంటుంది కదా లైక్ హెడ్ అండ్ షోల్డర్, ఏదో ఒక ప్యాటర్న్ చేసి తీసుకొస్తారు. ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని అంటే అది లిక్విడిటీ పర్పస్ అని మనము ఫుల్ క్లారిటీతో ఉండాలి. ఏదైనా ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తున్నారు అంటే అది ఇక్కడ అక్యూములేట్ చేసుకుంటారు, ఇక్కడ సెల్ చేస్తారు, ఇక్కడ అక్యూములేట్ చేసుకుంటారు,
ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటారు, ఇక్కడ సెల్ చేస్తారు. అలా అక్యుములేషన్ సెల్లింగ్ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళకు ప్రైస్ ని కరెక్టివ్ వేలో తీసుకొస్తారనమాట. వాళ్ళు ఇక్కడ ఈ డేట్ కి ఇదంతా ఆల్గోస్ ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ది మన ఏదో యాన్యువల్ మీట్ అయింది. ఆ రోజు స్టాక్స్ న్యూస్ ఫేవరబుల్ గా వచ్చినా కూడా నిఫ్టీ అండ్ రిలయన్స్ ఫాల్ అయ్యాయి. దట్ ఈస్ ఆల్రెడీ స్క్రిప్టెడ్ ఇన్ అన్ ఆల్గో. ఎలా అంటే కరెక్ట్ న్యూస్ వచ్చే టైంకి హౌ కమ్ అ బిగ్ రెడ్ క్యాండిల్ కమ్స్ అంటే ఆల్రెడీ ఒక సప్లైకి ప్రైస్ రీచ్ అయ్యి ఉండొచ్చు. ఆ సప్లై నుంచి దట్ ఈస్ హౌ అ రెడ్ క్యాండిల్ ఈస్ ప్రింటెడ్. ఆ రెడ్ క్యాండిల్ ప్రింట్ అవ్వబోతుందని మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, లెఫ్ట్ సైడ్ ఒక సప్లై ఉంది. ఈ సప్లై దగ్గర మనకు ఆల్రెడీ ఒక ఎంపాటనో లేదంటే ఇట్లా క్వాసిమోడో ఇట్లా ఏదో ఒకటి వస్తుందో, లేదంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, ఇట్లాంటివి ఏవో ప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రింట్ చేయడం కూడా కావాలని ప్రింట్ చేస్తారు టు ట్రాప్ రీటైల్ ట్రేడర్ టు గెట్ లార్జర్ క్వాంటిటీ విచ్ దే వాంట్. సో అది మన ప్రీమియమ్స్ లో ఉంది అని అనుకుందాం. ఒక స్టాక్ రిజల్ట్స్ వచ్చే టైంకి డిస్కౌంట్ కి పట్టుకొస్తారు. అక్కడ కూడా ఒక సార్ట్ ఆఫ్ ట్రాప్ ఉంటుంది. ఇక్కడ ఇది 618 లెవెల్ అనుకుందాం. దే మేక్ అ ట్రాప్ లైక్ ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉంది, ఇక్కడ కూడా ఒక బయింగ్ ఏరియా ఉంది 786 లెవెల్స్ దగ్గర. ఈ బయింగ్ దగ్గర నుంచి కూడా పట్టుకొని వెళ్తాము అని ఇలాగా ట్రాప్ చేస్తారు అనమాట. అంటే దే వాంటెడ్లీ ప్రింట్ న్యూ లో హియర్. ఎక్కడ లో ప్రింట్ చేస్తారు? ఒక బయింగ్ ఏరియాలో లో ప్రింట్ చేస్తారు. అది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. బయింగ్ ఏరియాలో లో ప్రింట్ చేయడం ఏంటి, బయింగ్ ఏరియా దగ్గర హై కదా ప్రింట్ అవ్వాలి అని. సో అక్కడ ఎప్పుడైతే లో ప్రింట్ అవుతుందో అప్పుడే వీ హ్యావ్ టు మేక్ అ క్లియర్ కన్విక్షన్. వీ మస్ట్ గెట్ అ క్లియర్ కన్విక్షన్ దాట్ ఓకే దిస్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రాప్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ టు ట్రాప్ మీ టు టేక్. నేను ఒక 10 స్టాక్స్ కొనాలి అని అనుకున్నా, నా 10 స్టాక్స్ లిక్విడిటీ ఇక్కడ తీసేసుకోవాలన్న ప్లాన్ వేస్తున్నారని మనకు అర్థం అవ్వాలన్నమాట. సో అది అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ టు వెయిట్. ఇదంతా ఒక డైలీ టైం ఫ్రేమ్ లో అవుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఇన్ 1 hour టైం ఫ్రేమ్ టిల్ హైయెస్ట్ ప్రింటెడ్. మళ్ళీ రీట్రేస్మెంట్ లో బై చేసుకున్నాం మనం హ్యాపీగా. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మనం ఫాలో అయితే మనకి ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్ఎల్ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి మనము ఫుడ్ అవ్వక్కర్లేదు వాళ్ళ లిక్విడిటీ కోసం, లైక్ దట్. సో ఏదైనా మీరు ఒక ట్రేడింగ్ రేంజ్ చూసారు, ఇట్లా వెళ్ళింది మార్కెట్, మీరు ఒక స్టాక్ ని బై చేయాలనుకుంటే అది 50% రీట్రేస్ అయ్యేంత వరకు యూ హ్యావ్ టు వెయిట్ చేశాక అక్కడ మీకు చూపించే సిగ్నల్స్ బట్టి మీరు బై అండ్ సెల్ చేసుకోవాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50% ఇలా ఉంది మార్కెట్ అనుకుంది. ఒక్క నిమిషం. స్టాక్ ఇలా వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక రేంజ్ కదా, ఈ రేంజ్ లో 50% రీట్రేస్ అయింది. అండ్ నెక్స్ట్ రేంజ్ వ్యాలిడ్ అయినప్పుడు ఇది ఒక రీట్రేస్ రేంజ్. బట్ ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఈ రేంజ్ లో కూడా మనకు ప్రీవియస్లీ ఒక రేంజ్ ఫామ్ అయింది కదా, ఇది రేంజ్ 1, ఇది ఒక బై లెగ్, ఇది ఒక సెల్ లెగ్ బై లెగ్ లాగా చూద్దాం. రేంజెస్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ప్రీమియం డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం అనుకున్నాం, ఈ లెవెల్స్ లో మనకి ఇక్కడ ఒక బై ఆర్డర్ తీసేసుకున్నాము. ఈ హై బ్రేక్ అయింది ఆర్ ఫిబ్ ఎక్స్టెన్షన్ బట్టి మనం ఒక లెవెల్ ఫామ్ చేసుకున్నాము. ఆ లెవెల్స్ దగ్గర వరకు మనం ఒక ట్రేడ్ ని హోల్డ్ చేస్తున్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.236, 1.386 ఇట్లా లెవెల్స్ ఉంటాయి కదా, ఈ లెవెల్స్ వరకు మనం హోల్డ్ చేసాం అనుకున్నాం. కానీ వీఆర్ ప్రెటీ మచ్ ష్యూర్ దట్ ఇక్కడ ఒక డిమాండ్ ని ఇక్కడ ఒక 786 లెవెల్స్ దగ్గర ఇక్కడ ఒక బెటర్ బయింగ్ రేంజ్ ఉండిపోయింది, బయింగ్ జోన్ ఉండిపోయింది. అది టచ్ చేయలేదు ఇంకా మార్కెట్.
అని ఒక కన్విక్షన్ ఉంది మనకు. సో ఇక్కడ ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చెప్తుంది. ఇక్కడ ఒక సర్టెన్ అమౌంట్ ఒక 50,000 ఇన్వెస్ట్ చేశాను నేను. నా క్యాపిటల్ వచ్చేసి 1.5 1 lakh అనుకున్నాను. ఇక్కడ 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు బెటర్ బయింగ్ రేంజ్ ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బై చేస్తే నాకు ఇంతే ప్రాఫిట్ ఉంది. అదే ఇక్కడ నుంచి బై చేస్తే నాకు ఇంకొది ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది అనుకున్నాను. నేను ఇక్కడ కిందికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఫెయిల్ అయ్యి ఇలా వచ్చింది అని అనుకుంటే ఇక్కడ నేను యావరేజ్ చేసుకుంటాను. ఇన్వెస్ట్మెంట్ పర్పసే చెప్తున్నాను, స్వింగ్ కాదు. ఇక్కడ నేను యావరేజ్ చేస్తే ఇది డైరెక్ట్ సీదా వెళ్ళిపోయింది అన్న, అప్పుడు నాకు మంచి ప్రాఫిట్ లో ఉంటాను నేను. అది ఇఫ్ వీఆర్ ష్యూర్ దట్ దిస్ వుడ్ బి రీచింగ్ టు అ ఫిబ్ ఎక్స్టెన్షన్ వాల్యూ. ఇఫ్ ఇట్ హ్యాస్ రీచ్ దేర్, ఐ విల్ బుక్ మై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఏదైతే గెయిన్స్ నాకు వచ్చాయో గెయిన్స్ ని నేను ఈ స్టాక్ లో అలాగే వదిలేసాను అనుకున్నాను. అండ్ అదే క్యాపిటల్ మళ్ళీ నాకు బెటర్ బయింగ్ రేంజ్, ప్రీవియస్ బయింగ్ రేంజ్ లో బెటర్ బయింగ్ జోన్ లో వచ్చింది అని అనుకుంటే ఇక్కడ నేను ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఇక్కడ నాకు ఫుల్ టార్గెట్ ఉంటుంది, ఇంకా బెటర్ ఆర్ఆర్ ఉంటుంది. దిస్ ఈస్ హౌ అ ఫండ్ హౌస్ కూడా. ఇప్పుడు ఇండియాలో డిఐఐస్ ఉన్నారు. డిఐఐస్ ఎప్పుడు కూడా వాళ్ళ ఫండ్స్ ని ఒక స్టాక్ లోకి ఒకేసారి మూవ్ చేయరు. మల్టిపుల్ ఏరియాస్ లో మూవ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు బై ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంచుతారు. ఇక్కడ బై ఆర్డర్ ఆల్గోస్ ఉంటాయి కదా, ఆల్గోస్ తోటి బై ఆర్డర్ ట్రిగర్ చేసి ఉంచుతారు అన్నమాట. సో ఈ బయింగ్ లెవెల్స్ లోకి వస్తే నేను ఇక్కడ సర్టెన్ అమౌంట్ ఇక్కడ ఒక 1000 CR ఇన్వెస్ట్ చేస్తాను, ఇక్కడ 2000 CR ఇన్వెస్ట్ చేస్తాను అని వాళ్ళ ఇవి ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు బ్లాక్ డీల్స్ జరుగుతాయి కదా, బ్లాక్ డీల్స్ ఇలాంటి ఏరియాస్ లోనే జరుగుతాయి. బ్లాక్ డీల్ జరగానే పెద్ద క్యాండిల్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డేకి నెక్స్ట్ డేకి ఆ రోజు మనకు తెలుస్తుంది ఓకే ఇక్కడ ఒక బ్లాక్ డీల్ జరిగింది అని. ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆర్ ఇందులో ప్రమోటర్ పర్సంటేజ్ పెరిగింది, ఇందులో FIIs పర్సంటేజ్ పెరిగింది అని క్వార్టర్లీ మనకు దీంట్లో చూపిస్తారు కదా, పర్ఫార్మెన్స్ లో ఫండమెంటల్స్ చూడాలి అని అంటే అలా మనకు అది ముందే ఐడెంటిఫై చేసుకోగలం బేస్డ్ ఆన్ ద రేంజెస్ చూడటం వల్ల, బయింగ్ జోన్స్ చూడటం వల్ల ఓకే ఇది ఒక మంచి బయింగ్ ఏరియా, ఇది ఒక మంచి బయింగ్ ఏరియా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కూడా మనం వాళ్ళ ఫుట్ ప్రింట్స్ నే ఫాలో అవుతున్నట్టు అనమాట. సో ఫండ్ హౌసెస్ ఎలాగా ఇన్వెస్ట్ చేస్తాయో మనం కూడా అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు వాళ్ళలాగానే మంచి ఆర్ఆర్, మంచి రిటర్న్స్ తోటి ఉంటాం. ఎప్పటికీ లాస్ లో ఉండం. ఒక స్టాక్ మీకు లాస్ SL ఇచ్చినా కూడా ఇంకో స్టాక్ ఏదో ఒకటి మనం డైవర్సిఫై చేసుకున్న దాన్ని బట్టి అది మంచి ఆర్ఆర్ ఇస్తుంది మనకు. ఇప్పుడు వరకు క్లియర్ కదా మీ అందరికి? ఎస్ మేడం. అవును మేడం. హలో చెప్పండి. ఈ ప్యాటర్న్స్ అన్ని మనకు అయిపోయిన తర్వాతనే అర్థమవుతుంది మనకు మార్కెట్ లో. ప్యాటర్న్స్ జరుగుతున్నప్పుడు కూడా అర్థం అవ్వాలి అని అంటే దానికి మీకు వైకాఫ్ అనేది ఒకటి ఉంటుంది. మనము ప్రతి ఒక్కరు మనం మాట్లాడుకునే అంతా ప్రతి ఒక్కరు మార్కెట్ లో అందరూ చెప్పడం కానీ అన్ని జరిగిపోయిన తర్వాతనే మనకు ఇలా వస్తుంది అలా పోయింది చెప్పుకుంటున్నాం. రన్నింగ్ లో ఈ ప్యాటర్న్ ఫామ్ క్వశ్చన్ ఆన్సర్ తర్వాత సబ్జెక్ట్ ఫస్ట్ బిజినెస్ అన్నారు కదా. ఓకే క్యారియర్ ఓకే క్లియర్. ఇది కూడా నేను డిస్కస్ చేస్తాను. నేను ఇందాక చెప్పాను టాపిక్స్, లిక్విడిటీ టాపిక్ లో మీకు ఆ ప్యాటర్న్ ఎందుకు ఫామ్ అవుతుంది, ఏ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నాయి, అవన్నీ మీకు ఇంకా డీటెయిల్ గా కావాలనంటే వైకాఫ్ అనే వాస్ట్ సబ్జెక్ట్ ఉంది. అందులో ఒక 10-15 ప్యాటర్న్స్ ఉంటాయి వైకాఫ్ లో. అది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ కంపేరింగ్ విత్ వాల్యూమ్,
వాల్యూమ్ స్పర్ట్, వాల్యూమ్ ఎక్కడ స్పైక్ అవుతుంది, ఎట్లాంటి క్యాండిల్ పడుతుంది, స్పిన్నింగ్ టాప్ పడుతుందా అక్కడ, లేదనంటే షూటింగ్ స్టార్ ఎట్లా పడుతుందా, మారోబోజు పడుతుందా, మారోబోజుతో పాటు ఇంకేదైనా పడుతుందా, ఇవన్నీ కూడా వాల్యూమ్ తోటి మ్యాచ్ చేసుకుంటా రీడ్ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్. అదంతా అదొక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్, వైకాఫ్ కిందకి వస్తుంది. అది కూడా ఇన్కేస్ టైం పర్మిట్స్ నేను అంటే ఇవన్నీ టాపిక్స్ క్లియర్ చేయాలని అంటే మీకు ఎవ్రీ ఫ్రైడే ఒక క్లాస్ తీసుకోవాలి ఫర్ నెక్స్ట్ 6 months. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్ చేయాలి, కవర్ చేయాలి అని అంటే డీటెయిల్డ్గా. లెట్స్ ప్లాన్ థింగ్స్ అకార్డింగ్లీ. నా టైం బట్టి, నా ఎనర్జీ బట్టి వి విల్ టేకప్ థింగ్స్ స్లోలీ. ఓకే, ఇది రేంజెస్ అన్నమాట. సో ఇదే రేంజెస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దీంట్లో మనము లోవర్ టైం ఫ్రేమ్ లో రేంజెస్ ఎలా వస్తాయో ఒకసారి చిన్నగా డీటెయిల్ గా కాదు, ఒక ఒక బేసిక్ ఐడియా తీసుకుందాం. లైక్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది కూడా ఒక రేంజ్ కదా, ఇది కూడా ఒక బై లెగ్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇది 1 hour టైం ఫ్రేమ్ అనుకున్నాం, ఇది 1 hour టైం ఫ్రేమ్, ఇది డైలీ టైం ఫ్రేమ్ అనుకోండి. ఈ డైలీ టైం ఫ్రేమ్ లో కూడా మనకి ఇంటర్నల్ రేంజెస్ ఉంటాయి కదా, లైక్ దిస్. ఇప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, లైక్ ఓకే ఫైన్. ఇప్పుడు ఇదే టైం ఫ్రేమ్ లో నేను డైలీలో చూస్తున్నాను కాబట్టి ఈ మొత్తం బై లెగ్ కి డిస్కౌంట్ లోకి రావాలి అని అంటున్నాను. అదే 1 hour టైం ఫ్రేమ్ లో ఈ సింపుల్ లెగ్ కి డిస్కౌంట్ లోకి వస్తే మనం బై చేసుకోవచ్చు కదా. మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదే 1 hour టైం ఫ్రేమ్ లో డిస్కౌంట్ లోకి వస్తే మనం బై చేస్తాం. మళ్ళీ ప్రీమియమ్స్ లోకి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక సప్లై వచ్చింది అని అనుకుందాం, ఇక్కడ సెల్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డీలింగ్ రేంజ్ ఉంటుంది కదా, నెక్స్ట్ రేంజెస్, ఆ రేంజ్ లో మళ్ళీ డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో బయింగ్ అటెంప్ట్ చేస్తాం. సేమ్ వైజ్ మళ్ళీ డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో మళ్ళీ బయింగ్ అటెంప్ట్ చేస్తాం, ఇక్కడ సెల్లింగ్ అటెంప్ట్ చేస్తాం. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ మనకు ఉంటాయి అన్నమాట. క్లియర్ కదా? ఇప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, ఎందుకు ఈ రీట్రేస్మెంట్స్ లో బై చేయాలి, ఎందుకు ప్రైస్ డిస్కౌంట్ లోకి వచ్చాక మనం బై చేయాలి, అక్కడ బై చేస్తేనే ఎందుకు మనం మంచి ఆర్ఆర్ లో ఉంటాము అనేది. ఇప్పుడు మనము బేసిక్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు సెల్ చేయాలి అని అంటే హైస్ దగ్గర సెల్ చేయాలి అంటే ఈ ప్రీవియస్ గా ఉన్న ఈ సెల్ లెగ్, ఈ లెగ్ లో 50% పైన ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా సప్లై వస్తే సెల్ చేస్తాం. ఎక్కడి వరకు? అప్ ట్రెండ్ లో 50% బై వరకు. లైక్ వైజ్ ఇక్కడ సెల్, ఇక్కడ బై చేస్తాం. ఎక్కడి వరకు? ఈ హై బ్రేక్ అయ్యి ఫిబ్ ఎక్స్టెన్షన్స్ ఫాలో అయ్యే వరకు, నెక్స్ట్ సప్లైని టచ్ అయ్యే వరకు. ఇది ఒకసారి మనము ఏదన్నా చార్ట్ తీసుకొని చూద్దాం. ఇదే ఓన్లీ హై టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ వరకు ఒక చార్ట్ లో చూద్దాం, సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. నేను దానికి రేంజెస్ డ్రా చేస్తాను, రేంజెస్ బట్టి ఎక్కడ సెల్లింగ్ అవుతుంది, ఎక్కడ బయింగ్ అవుతుంది, ఇవన్నీ చూసుకుందాం. మీకు ఒక్కసారి రేంజ్ డ్రా చేసుకొని ఒక ప్రీమియం డిస్కౌంట్ డిసైడ్ అయితే మీ బయాస్ అర్థమైపోతుంది ఆ రోజుకి. మీరు ఇంట్రాడే క్లియర్ అనుకున్నాం, ఇక్కడ ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు మీ బయాస్ క్లియర్ కదా, నేను సెల్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఉంది అనుకుందాం, నేను బై సైడ్ ఉంటా, నేను సెల్ సైడ్ ఉంటా. ఇక్కడ బై సైడ్, ఇక్కడ సెల్ సైడ్, ఇక్కడ బై, ఇక్కడ సెల్. ఇలాగా మనం ఎవరిని అడగక్కర్లే, ఇంకా జస్ట్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూసుకొని డిసైడ్ అవ్వచ్చు, సెల్ సైడ్ ఉండాలా, బై సైడ్ ఉండాలా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఈ సెల్ సైడ్ ఉండాలా, బై సైడ్ ఉండాలా అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. వి నీడ్ నాట్ ఆస్క్ ఎనీవన్. ఓకే, చార్ట్స్ లోకి వెళ్దాము. ఐ టేక్ అ స్టాక్ అండ్ స్టాక్ లో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లియర్ స్వింగ్స్ ఉన్న స్టాక్ కూడా తీసుకున్నాము, మరి క్లమ్జీగా ఉండకుండా ఇనిషియల్ గా.
రిలయన్స్ తీసుకున్నాను. వీక్లీలో చూద్దాము. వీక్లీ నుంచి డైలీకి వద్దాం, డైలీ నుంచి 1 hour వద్దాం. ఒక విజిబుల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ నుంచి మనం రేంజెస్ డ్రా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక హై బ్రేక్ అయింది కదా, ఈ హైని బ్రేక్ అయితే దీన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, బిఓఎస్ బిఎంఎస్ ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి దానికి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న లో ఏది, ఇది హై, ఇది లో. సో ఇది రేంజ్ లో అవుతుంది, ఇది రేంజ్ హై అవుతుంది. ఓకే, విజిబుల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని తీసుకుంటే రేంజెస్ ఇలా డ్రా చేసుకుంటాం. రైట్, ఈ మధ్యలో లైన్ 50%. ఇప్పుడు ఒక హైని బ్రేక్ చేసే వాల్యూ, ఒక హైని బ్రేక్ చేసే లో ఎక్కడ వచ్చింది? డిస్కౌంట్స్ లో వచ్చింది కదా. రైట్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్ చేసుకొని వచ్చిన వాళ్ళు, బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బయింగ్ ఏరియాకి తీసుకొని వచ్చిన ఒక ప్రైస్ ని ఇక్కడ నుంచి బై చేశారు, అప్పుడు ఒక హైని బ్రేక్ చేశారు. దట్ ఈస్ హౌ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇక్కడ ఉంది కదా. రైట్, ఇదే థింగ్ ఫిబ్ పెట్టి చూపిస్తాను ఒకసారి. టు బి ప్రిసైజ్, ఇది ఒక బయింగ్ ఏరియా కదా, 0.618 అనేది బయింగ్ జోన్ కదా. సో ఈ బయింగ్ జోన్ దగ్గర తీసుకొని వచ్చాక ప్రైస్ ని హైని బ్రేక్ చేశారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేసి డిస్కౌంట్స్ లోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం. డిస్కౌంట్స్ లోకి వచ్చేంత వరకు ప్రైస్ ని వెయిట్ చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి హై బ్రేక్ అయ్యేలాగా. వీఆర్ ప్రెటీ మచ్ షూర్ దట్ ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి బయింగ్ ఏరియాస్. ఇది సప్లై డిమాండ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. ఇప్పటికైతే ఓ బయింగ్ ఏరియాలోకి డిస్కౌంట్ లోకి వచ్చాకనే ప్రైస్ షూటప్ అవుతుంది. లైక్ వైజ్ ఇక్కడంతా ఇది ఒక అప్ ట్రెండ్ కాదు, డౌన్ ట్రెండ్ కాదు, సైడ్ వేస్. సో ఈ సైడ్ వేస్ జోన్ లో కూడా మనకి ఒక ట్రాప్ మూవ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే వాళ్ళు బై చేస్తున్నారు, పైననే మళ్ళీ సెల్ చేస్తున్నారు. ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి, అది లిక్విడిటీలో మనం డిస్కస్ చేద్దాం. దాన్ని ట్రాప్ చేస్తున్నారు, మళ్ళీ బై షూటప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా బై చేసిన వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి సరిపడా లిక్విడిటీ లేదేమో, అందుకని ఇంతసేపు కన్సాలిడేట్ చేస్తున్నారు ప్రైస్ ని. ఒక్కసారి మళ్ళీ లోవర్స్ లెవెల్స్ లోకి వచ్చినప్పుడు ఈ ఫైనల్ లోని ట్రాప్ చేసి దెన్ ఫైనల్ గా షూటప్ చేస్తున్నారు. ఇదంతా మనం వైకాఫ్ లో డిస్కస్ చేసుకోవచ్చు. ఇంత కన్సాలిడేషన్ ఎందుకు అవుతుంది, ఈ కన్సాలిడేషన్ అవ్వడానికి రీజన్ ఏంటి, వాల్యూమ్స్ లేవా, ఇవన్నీ ఇట్లా వాల్యూమ్ షూట్ అవుతుంది సమ్వేర్ హియర్. మళ్ళీ ఇక్కడ ట్రాప్ జరిగింది కదా, ఇది ఈ డోజీలో ఇక్కడ వాల్యూమ్ స్పైక్ అయినట్టు కనిపిస్తుంది వీక్లీ. సో అలా మల్టిపుల్ ట్రాప్స్ తో వాళ్ళు
అక్యుములేట్ చేసుకుంటారు ప్రైస్ ని. ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ కొంచెం క్వాంటిటీస్ అక్యుములేట్ చేసుకుంటారు. వాళ్ళకు ఒక 1 lakh క్వాంటిటీ కావాలి అనుకున్నాం. 1 lakh క్వాంటిటీ కావాలి అనుకుంటే ఆ 1 lakh అక్యుములేట్ అయ్యేంత వరకు సైడ్ వేస్ లోనే ఉంచుతారు. 1 lakh once they accumulate their target quantity, then they will make a bigger trap. చాలా మేజర్ ట్రాప్ ని చేసి దెన్ బయింగ్ ఒకసారి తీసుకొస్తారు. ట్రెండ్ ఎండ్ లో మనకు పెద్ద క్యాండిల్ పడతాయి. దానికి రీజన్ ఇదే. వాళ్ళకి ఇంకా లిక్విడిటీ, ఫైనల్ లిక్విడిటీ కావాలని అనుకున్నప్పుడు బిగ్గర్ క్యాండిల్స్ వేస్తారు. సో దట్ దే విల్ ట్రాప్ అ రీటైల్ ట్రేడర్ దట్ ఓకే ఈ లో బ్రేక్ అయిపోతుంది, ఇప్పుడు నేను ఇక్కడ సెల్లింగ్ చేస్తాను. ఇక్కడ ఎవరైతే షార్ట్ చేసే వాళ్ళు ఉంటారో ఇక్కడ ఇంకా హై క్వాంటిటీతో షార్ట్ చేస్తారని అనుకుంటారు. బట్ ఇక్కడ మనం చూస్తుంది ఏంటి అని అంటే వాళ్ళు ట్రాప్ అవుతున్నారు అని. ఎందుకనంటే ఒక బేసిక్ బయింగ్ ఏరియాలో ఉంది, ఒక వైక్ ఆఫ్ క్రియేట్ చేసుకొని వస్తుంది ప్రైస్ అని, అండ్ డిస్కౌంట్స్ లో ఉంది. మేజర్ రీజన్ ఇస్ ప్రైస్ డిస్కౌంట్స్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు మనము సెల్ చేయకూడదు. సెల్లింగ్ ఈస్ ప్రోహిబిటెడ్ వెన్ ప్రైస్ ఇస్ ట్రేడింగ్ ఇన్ డిస్కౌంటెడ్ ప్రైస్, ట్రేడింగ్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఎందుకంటే మనకు ఆర్ఆర్ సెల్ చేస్తే రాదు, బై చేస్తేనే వస్తుంది. ఏ చార్ట్ నైనా కూడా మీరు ఇక మీదట రిస్క్ రివార్డ్ బట్టే చూడండి. నాకు ఇక్కడ బై చేస్తే నాకు రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉందా, ఇక్కడ బై చేస్తే రిస్క్ రివార్డ్ ఎక్కడ ఉందా, ఎక్కడ బై చేస్తే మీకు రిస్క్ రివార్డ్ ఎక్కడ ఉందో అక్కడ మీరు పేషెంట్లీ వెయిట్ చేయాలి. ఇదంతా ఇక్కడ ఈ కచరాలో ఏం జరిగినా కూడా మీరు పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇదంతా వేస్ట్ ప్రైస్ యాక్షన్. ఇది మీరు ఫైనల్ గా మీ డిస్కౌంటెడ్ ప్రైస్ లో ప్రైస్ వచ్చినప్పుడు మీరు బై చేస్తే మీరు ప్రాఫిటబుల్ ఉంటారు. పైన ఏం జరిగినా కూడా మనకు సంబంధం లేదు. ఓకే, ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో. ఆ సెకండ్ స్వింగ్ కూడా హై బ్రేక్ అయినప్పుడు అక్కడ కూడా మనం డిస్కౌంట్ వేసుకుని అక్కడ బై చేస్తాం కదా మేడం అక్కడ ఆ స్వింగ్. ఒక్క నిమిషం. ఇందాక నేను ఒకటి ఇదే కదా మీరు చెప్పాను, ఆ స్వింగ్ కూడా మనం సైడ్ వేస్ అనేది అప్పుడు తెలియదు కదా మనకి. ఇది సైడ్ వేస్ అని తెలియదు. ఎస్ఎల్ ఇచ్చేయడమేనా? ఇక్కడ బై తీసుకుంటే మన ఇనిషియల్ టార్గెట్స్ వచ్చేసి ప్రీమియమ్స్ వరకు. ప్రీమియమ్స్ లో మనం ఏమనుకుంటాం, ఇక్కడ బై చేస్తున్నాము, మనకు ఒక పిఓఏ సెలెక్షన్ ఒకటి ఉంటుంది కదా, అవును, ఇక్కడ బై చేస్తున్నాం అనుకున్నాం. ఇనిషియల్ గా ఇక్కడ ఒక డైలీ టైం ఫ్రేమ్ లో ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ రెడ్ ఇట్లా ఎంగల్ఫ్ అయి ఉన్నది అనుకున్నాం. సో ఇక్కడ ఒక సప్లైకి రీచ్ అయినప్పుడు ఈధర్ మనము ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తాం. లైక్ ఇక్కడ నేను ఆల్ టైమ్ ఫ్రేమ్స్ అనాలిసిస్, మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చెప్పేది ఎందుకే కదా. ఇప్పుడు ఒక మేజర్ సప్లై దగ్గరకు ఉన్నప్పుడు ఇక్కడ మనకు సెల్లింగ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ యాక్షన్ వస్తుంది. సో ఇక్కడ సెల్ అవుతుంది అని మనకు ఫుల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఇక్కడ సెల్లింగ్ జరుగుతుందేమో అని మనకు కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈధర్ వి ట్రయల్ థింగ్స్ లో ప్రొటెక్ట్ అయ్యేంత వరకు, రైట్? ఓకే మేడం. ఇప్పుడు మీకు ఇది క్లియర్ అయిందా? లైక్ ఇక్కడ మనం ట్రయల్ చేసుకుంటాం ఒక లో జరిగితే ఎగ్జిట్, రైట్? ఎస్. అంటే బట్ అప్ ట్రెండ్ కదా, అది బ్రేక్ చేసి వెళ్తుందనే మన థింకింగ్ ఉంటుంది. బ్రేక్ చేసి వెళ్తుందనే ఉంటుంది, కానీ మనకు బెటర్ బయింగ్ లెవెల్స్ అనేవి ఇంకా ఉన్నాయి కదా. ఓకే ఓకే, అప్పటికే మన ఆర్ఆర్ సాటిస్ఫై ఉంటుంది. ఓకే, సారీ ఈశ్వర్ గారు, అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిందా? బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేయలేదు, లాంగ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేయలేదు కదా ఇప్పటికి ఇంకా. ఇదంటారు అదే ఆయన దాన్ని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కింద అప్ ట్రెండ్ కన్ఫర్మ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఒక హై బ్రేక్ అయింది కదా, మళ్ళీ వెంటనే వచ్చేసింది. ఒక డిస్ప్లేస్మెంట్ తోటి అవ్వాలి యాక్చువల్ గా బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఎప్పుడు కూడా ఒక మేజర్ ఇలా అవ్వాలన్నమాట, అప్పుడు అది వ్యాలిడ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. డిస్ప్లేస్మెంట్ తోటి అవ్వాలి. ఇప్పుడు ఇది చూడండి, ఒక డిస్ప్లేస్మెంట్ మీరు చూసిన డిస్కౌంట్ ప్రైస్ లోకి ఇంకా అది కన్సల్టేట్ అవుతుంది అవ్వాలి ఇంకా ఇక్కడ. నా ఉద్దేశం ప్రకారం మీరు ఇందాక చెప్పినట్టు మోర్ లిక్విడిటీ గ్రాబింగ్ ఇంటూ మోర్ ఆర్ఆర్. ఎంత లిక్విడిటీ వాడు గ్రాబ్ చేసుకుంటే అంత ఆర్ఆర్ తీసుకెళ్తున్నాడు. అవును ఈశ్వర్. సో వాళ్ళకి ఎంత ట్రాప్ చేస్తే అంత. ఇప్పుడు ఇంత ట్రాప్ చేసినప్పుడు
ఇక్కడ ఎవరైనా కూడా సెల్ చేయడానికే చూస్తారు. అతనికి ఇక్కడ ఎక్కువ మేజర్ లిక్విడిటీ దొరుకుతుంది. ఇంత కన్సాలిడేట్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇక్కడ ఒక నా దగ్గర రిజల్ట్స్ ఏదో వచ్చి ఉండాలి. ఒకసారి చూద్దాం. ఎర్నింగ్స్ ఉన్నాయి చూసారా, ఎర్నింగ్స్ దగ్గరలో. అవును మేడం. సో ఎవరైనా ఏమనుకుంటారు, ఇక్కడ ఒక ఇంకా ఇక్కడ నుంచి పైనుంచి వచ్చేస్తుంది, సెల్లింగ్ అవుతుంది అని అనుకుంటారు. రైట్? ఆ లిక్విడిటీ చాలు వాళ్ళకి బైక్ తీసుకెళ్ళిపోవడానికి. ఇదంతా ప్రాబబిలిటీ గేమ్. మనం ప్రాబబిలిటీ వైజ్ గానే చూసుకోవాలి. ఎట్ ద ఎండ్ వాళ్ళకి సరిపడా లిక్విడిటీ అక్యుములేట్ అయ్యేంత వరకు దే విల్ ప్లే ద థింగ్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఆ తర్వాత వాళ్ళకి సరిపడా లిక్విడిటీ అక్యుములేట్ అయిందా లేదా అనేది మనం జస్ట్ యాంటిసిపేట్ చేయాలి అంతే. ఇప్పుడు ఇక్కడ హైయర్ హై ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం బయింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళొక ఇండికేషన్ ఇచ్చారు దట్ ఓకే ఇక్కడ బయింగ్ జరుగుతుంది అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్స్, ఇట్లా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్స్ వాళ్ళకి వచ్చాయనంటే దే విల్, ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ ఇక్కడ నుంచి బయింగ్ జరగచ్చు. రైట్? ఇదే ప్రైస్ యాక్షన్ ని ఇప్పుడు డైలీలో చూద్దాం. డైలీలో ఇదొక రేంజ్. మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఒక ఇది ప్రీమియం అవుతుంది, డిస్కౌంట్ అవుతుంది. సో ఈ ట్రేడ్స్ ఇందులో కూడా మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే దిస్ విల్ బి లైక్ ప్రీమియం డిస్కౌంట్. ఇక్కడ మనం ప్రీమియమ్స్ లో ఉన్నప్పుడు సెల్ చేస్తాం, డిస్కౌంట్స్ లో ఉన్నప్పుడు బై చేస్తాం. ఫైనల్ డిస్కౌంట్ లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి సీరియస్ బయింగ్ చేస్తాం మనం. లైక్ ఇప్పుడు చూడండి, యా. సో ఇది బెస్ట్ ప్రైస్ అవుతుంది మనకు. దానికి రీజన్ ఏంటి అనేది మనం లిక్విడిటీస్ లో ఎఫ్ఈజీస్, గ్యాప్స్ చాలా ఉంటాయి. వాటిని డిస్కస్ చేసుకుంటే మీకు ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికైతే నేను ఇక్కడ ఒక ఓకే నేను ఇక్కడ ఇది బేసిక్ బయింగ్ అనుకుంటున్నాను. ఇది ఒక బయింగ్ అంటే డిస్కౌంటెడ్ లెవెల్స్ లో ఉన్నాయి, డిస్కౌంట్స్ లోనే బయింగ్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను బై చేస్తాను అనుకున్నాను. ఇక్కడ నేను బై చేస్తే దీని కింద క్యాండిల్ క్లోజింగ్ అనేది, అంటే నేను వేగ్గా వేరే లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఏం చేయట్లేదు, నాకు ఈ రిస్క్ ఓకే అనుకొని నేను ఇక్కడ బై చేస్తాను అనుకున్నాను. నా ఇమీడియట్ సెల్లింగ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ప్రీమియమ్స్ లో కదా. అప్పుడు ఈ సెల్ కూడా, ఈ సెల్ లెగ్ కూడా ఒక ప్రీమియం డిస్కౌంట్ వస్తుంది కదా. ఇలా ఒక రేంజ్ డ్రా చేసుకోవచ్చు. సో ఈ పైన ఉన్నంత సేపు నేను సెల్ చేస్తాను, ఈ కిందికి వచ్చాక నేను బై చేసుకుంటాను. ఇదే కదా, ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఇది ఒక స్ట్రక్చర్ బ్రేక్ అయింది అనుకున్నాను. జస్ట్ వేగ్ గా చెప్తున్నాను. లో హైస్, ఇది లో ఎట్లా కన్ఫర్మ్ అయింది, ఇది హై ఎట్లా కన్ఫర్మ్ అయింది, ఇవన్నీ మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుంటాం. ఇది ఒక స్ట్రక్చర్ బ్రేక్ అయింది, ఇదొక హై, ఇదొక లో. ఇప్పుడు ఈ ప్రీమియమ్స్ లో ఉన్నప్పుడు నేను ఇక్కడ సెల్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ డిస్కౌంట్స్ లోకి వచ్చినప్పుడు నేను బై చేస్తాను. రైట్? సో ఎక్కడ సెల్ చేస్తాను నేను, సప్లై డిమాండ్ బట్టి ఇక్కడ సెల్ చేస్తాను. సప్లై క్యాండిల్ డిమాండ్స్ కాబట్టి ఇక్కడ బై చేస్తాను, డిమాండ్ క్యాండిల్. సో ఇక్కడ నాకు ఒక బేసిక్ బై ట్రేడ్ వచ్చింది, ఇక్కడ నాకు బేసిక్ సెల్ ట్రేడ్ వచ్చింది. ఈ రేంజ్ లోనే, ఈ రేంజ్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అని అంటే దానికి ఒక థియరీ ఉంది. లైక్ ఒక ఫైనల్ హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే ఇంటర్నల్ గా ఉన్న లిక్విడిటీ అంతా గ్రాప్ చేశాక, ఫైనల్ లిక్విడిటీ వచ్చాక, ఫైనల్ లిక్విడిటీ ఫ్రమ్ ఫైనల్ గ్యాప్
ఇలా వెళ్ళినప్పుడు ఫైనల్ గ్యాప్ లాస్ట్ లో ఉన్న స్టీపెస్ట్ డీపెస్ట్ గ్యాప్ నుంచి ప్రైస్ మూవ్ అయినప్పుడు ఒక హైని బ్రేక్ చేయడానికి వెళ్తుంది, ఆర్ ఎనఫ్ లిక్విడిటీ గ్రాబ్ అయినప్పుడు ఒక హై బ్రేక్ అవుతుంది. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఫర్దర్ క్లాసెస్ లో. లిక్విడిటీ వచ్చినప్పుడు డీటెయిల్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకున్నాం. నేను ఇక్కడ బేసికల్లీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ప్రీమియమ్స్ లో సెల్ చేస్తాం, డిస్కౌంట్స్ లో బై చేస్తాం. ఇప్పుడు ప్రైస్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మీకు ఒక ప్రీమియం లో ఉంది ప్రైస్ అని తెలుస్తుంది. ప్రీమియం లో ఉన్నప్పుడు ప్రైస్ మీకు ఎటువైపు బయాస్ ఉంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, సెల్ సైడా బై సైడా? సెల్ సైడ్ ఉంటే నాకు బేసిక్ ప్రాఫిట్ వస్తుంది, అదే బై సైడ్ ఉంటే వీఆర్ నాట్ షూర్ వెదర్ దిస్ గోనా బ్రేక్ ఆర్ నాట్. ఇది ఇనిషియల్ సప్లయా లేదంటే మిటిగేటెడా అన్మిటిగేటెడా అవన్నీ కూడా సప్లై డిమాండ్ థర్డ్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. మిటిగేటెడ్ అయితే స్ట్రాంగ్, అన్మిటిగేటెడ్ అయితే స్ట్రాంగ్, మిటిగేటెడ్ అయితే అంత స్ట్రాంగ్ కాదు. మిటిగేటెడ్ సప్లై ఆర్ మిటిగేటెడ్ డిమాండ్ దగ్గర మనకు ఒక లిక్విడిటీ ట్రాప్ జరిగితే అప్పుడు దాన్ని స్ట్రాంగ్ అవుతుంది. ఇలాంటివి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. నేను చెప్పాలనుకుంటుంది ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ మనకు సెల్ చూడడం బెస్ట్. ఇక్కడ ఒక డిమాండ్ ఉంది అండ్ డిస్కౌంట్స్ లో ఉంది, ప్రైస్ ప్రీమియమ్స్ లో ఉంది, ఇక్కడ బై చూడడం బెస్ట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ షో యూ గైస్. అంటే ఒక బయాస్ ని మీరు ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే స్టాక్ ఇది ఇప్పుడు 1 hour లో చూద్దాము. 1 hour లో మీకు ఇంకా క్లియర్ గా స్వింగ్స్ కనిపిస్తాయి, ఇంకా క్లియర్ గా నేను ఇందాక చెప్పిన ప్రైస్ యాక్షన్ ఉంది కదా, ఇలా ఒక ట్రాప్ మూవ్ జరిగి లో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మనం సెల్లింగ్ చేసుకుంటాం 1 hour లో 5 minutes లో. ఇదంతా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇది సెల్ ఏరియా అనుకుంటున్నాను, ఇక్కడ సెల్లింగ్ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు మనం 1 hour లో ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఇట్లాంటి ప్రైస్ యాక్షన్ ఉందా లేదా చూద్దాం. కొత్త లో ప్రింట్ అయితే దెన్ మనం సెల్ చేయడానికి రెడీగా ఉన్నాము లేదా చూద్దాం. ఇది మనం అనుకుంటున్న సప్లై ఏరియా కదా. సో ఇక్కడ ప్రైస్ ఎలా వచ్చింది, లైక్ దిస్ ఇట్ హస్ కమ్. ఈ లో ఓకే, ఈ ఇంటర్నల్ గా కూడా ఒక లో, లోవర్ హై, లో ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, లైక్ ఇది హై, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందాక అనుకున్న ప్రైస్ యాక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. దిస్ లో ఫెయిల్ టు క్రియేట్ అ న్యూ హై, లోవర్ లోస్ చేసుకుంటా వస్తుంది ఈ హై అనేది. సో సప్లైలో ప్రీమియమ్స్ లో ఉన్న సప్లైలో, ప్రీమియం రేంజ్ లో ఉన్న సప్లైలో మనకు హైస్, కొత్త హైస్ ప్రింట్ అవ్వట్లేదు. కొత్త హైస్ ప్రింట్ అవ్వకుండా కొత్త లోస్ ప్రింట్ అవుతున్నాయి. సో మనం ఫస్ట్ లో వదిలేయాలి, ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్నారు దే విల్ బి షోయింగ్ వెదర్ దే ఆర్ సెల్లింగ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ ఆర్ నాట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళు ఫస్ట్ లో ప్రింట్ చేస్తున్నారు, లెట్ దెమ్ ప్రింట్ ద ఫస్ట్ లో. అండ్ ఇక్కడ ఈ రేంజ్ లో మళ్ళీ దీనికి ఒక రేంజ్ వస్తుంది కదా మనకు. ఎట్లా అయితే డైలీలో మనకు రేంజ్ వచ్చిందో అలానే మనకు 1 hour లో కూడా ఒక స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్ గా లేదు, బట్ మీరు ఇలా అనుకోవచ్చు కదా. సో ఎప్పుడైతే ప్రీమియమ్స్ లో ట్రేడ్ అవుతుందో ప్రైస్, ఇక్కడ మనం సెల్ చేయడానికి చూడాలి. ఎంత చిన్న ఎస్ఎల్ తోటి వస్తుందో అంత చిన్న ఎస్ఎల్ తోటి సెల్ అటెంప్ట్ చేయాలి. ఇనీషియల్ టార్గెట్స్ వచ్చేసి ఇదొక రేంజ్ అవుతుంది, అప్పుడు ఇదంతా ఒక రేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్
డిమాండ్ దగ్గర మళ్ళీ బయింగ్ ట్రై చేస్తున్నాం అనుకున్నాం. కానీ ఇదంతా ఎక్కడ ఉంది? ఓవరాల్ రేంజ్ లో ప్రీమియమ్స్ లోనే ఉంది, రైట్? సో ఎప్పుడైతే డిస్కౌంట్స్ లోకి వచ్చిందో అక్కడ మనం ఇనిషియల్ ఒక బేసిక్ బయింగ్ అనేది చేసుకుంటాం, లైక్ దిస్. క్లియర్? ఎస్ మేడం. ఓకే మేడం. సో ఇప్పుడు మీకు బయాస్ క్లియర్ గా అర్థమైపోయింది. నేను ఎక్కడి నుంచి బయింగ్ ఉండాలి, ఎక్కడి నుంచి సెల్లింగ్ చేయాలి, ఎక్కడ బయింగ్ చేస్తే నాకు ప్రాఫిటబుల్ ఉంటాను, ఎక్కడ సెల్లింగ్ చేస్తే నేను ప్రాఫిటబుల్ ఉంటాను అనేది మనం రేంజెస్ నుంచి సప్లైస్, డిమాండ్స్ మనం మార్క్ చేసుకోవడం అలవాటు నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి నేను బయింగ్ చేస్తాను, ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తాను. ఓకే, ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నేను టేకప్ చేస్తాను. కుదిరితే ఇవాళే మేడం లిక్విడిటీ ఏ టైం ఫ్రేమ్ బెస్ట్ ఉంది? టైం ఫ్రేమ్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇది రాసుకోండి. లైక్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నోట్ చేసుకోండి ఎవరైనా, అంటే ఒకవేళ పూర్తిగా ఎవరైనా చూస్తున్నారు కదా, ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కూడా చెప్పేటట్టు ఉండేది. ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రాడే, హైయర్ టైం ఫ్రేమ్, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్కి అయితే వీక్లీ అనేది హైయర్ టైం ఫ్రేమ్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ ఉండాలి. ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ ఆర్ లోవర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 hour అయి ఉండాలి. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ కి మీ డైలీలో అనాలిసిస్ చేసుకొని 1H లో ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్, ఎంట్రీకి 15 minutes చూడొచ్చు. ఓకే, ఇంట్రాడేకి అయితే 1 hour ఆర్ 15 minutes, స్టాక్ అయితే 1 hour, ఇండెక్స్ అయితే 15 minutes. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes, ఎగ్జిక్యూషన్ 3 minutes ఆర్ 1 minute. సో ఏ టైం ఫ్రేమ్ లో ఏమేమి చూస్తామో కూడా చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ లో వీక్ మేడం చెప్పండి ఈశ్వర్ గారు. ఈ మనకి ఇంట్రాడేలో ట్రెండ్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ కోసం 1 hour వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. ఇంట్రాడేలో సారీ అదే ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం, ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం 1 hour ఆర్ 15 minutes బేసిక్. 1 hour ఆర్ 15. మనం ఇండెక్స్ చేస్తున్నామంటే 15 minutes చూసుకుంటాము. స్టాక్ ఏదన్నా చూస్తున్నామంటే 1 hour అలా సరిపోతుంది. మన 15 minutes లో కూడా 15 minutes 1 hour కి ఇంచుమించు సేమ్ స్వింగ్స్ పడతాయి. సో ఈ టైం ఫ్రేమ్స్ లో అనాలిసిస్ చేసుకోవాలి, ఈ టైం ఫ్రేమ్స్ లోనే ఇవి చూడాలి. ఎప్పుడు మనం హై టైం ఫ్రేమ్స్ లో ఏం చూసుకోవాలనుకుంటే, హై టైం ఫ్రేమ్ లో ఒక బయింగ్ రేంజ్ చూసుకోవాలి. మేజర్ బయింగ్, ఇక్కడ నుంచి బై చేస్తే ఆర్ ఇక్కడ నుంచి సెల్ చేస్తే నేను డిస్కౌంట్స్ వరకు ఉంటాను, ఇక్కడ నుంచి బై చేస్తే నేను ప్రీమియమ్స్ వరకు ఉంటాను అనేది హైయర్ టైం ఫ్రేమ్ లో మనకు డ్రా చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో వచ్చేసి మనకు అక్కడ ప్రైస్ బుల్లిష్నెస్ చూపిస్తుందా, బేరిష్నెస్ చూపిస్తుందా అనేది అర్థమవుతుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సప్లై అనుకున్నాం, ఇది ఒక డిమాండ్. ఇది హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్నాయి అనుకున్నాం. ప్రైస్ ఇలా వెళ్తుంది లోవర్ టైం ఫ్రేమ్ లో, 1 hour లో ప్రైస్ ఇలా రీచ్ అయింది ఇక్కడికి. సో ఇక్కడ మనకు బేరిష్ సైన్ చూపిస్తుందా లేదా అనేది 1 hour లో చూస్తాం. ఇట్లా
ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా లేదా అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో వీక్లీ సప్లై వీక్లీ డిమాండ్ అనుకుంది. ఇది డైలీలో స్వింగ్స్ చేసుకుంటూ వెళ్తుంది. డైలీలో లోవర్ లో ఫార్మేషన్ జరిగింది అనుకుంది, న్యూ లో ప్రింట్ అయింది. అప్పుడు సప్లై ఇక్కడ 1 hour లో ఇట్లాంటి ప్రైస్ యాక్షన్ జరిగిందా అనేది అబ్జర్వ్ చేసి దెన్ సెల్ చేస్తాం. ఇది ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్. లైక్ వైజ్ సేమ్ మనకు బయింగ్ లో కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఓన్లీ బయింగే చేయగలం కదా. ఇట్లా మేజర్ డిమాండ్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు ప్రైస్ బుల్లిష్నెస్ చూపిస్తుందా లేదా అనేది మనము ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అనుకున్నాం కదా, ఆ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో చూస్తాం. ఆ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో చూసాక రీట్రేస్మెంట్స్ లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. అంటే కొత్తలో ప్రింట్ అవ్వదు, ఎందుకంటే ఇది మంచి డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ ని బ్రేక్ చేయదు అనే ఒక యాంటిసిపేషన్ తోటి మనము రిస్క్ తీసుకుంటాం చిన్న ఎస్ఎల్ తోటి. టార్గెట్ వచ్చేసి ఫైనల్ సప్లై ఆర్ హై బ్రేక్ అవ్వడం ఆర్ ఇంటర్మీడియట్ సప్లైస్ ఏవన్నీ ఉంటే అవి. క్లియర్ కదా? క్లియర్ మేడం. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఇందులో ఇప్పటి వరకు ఉంటే యూ విల్ టేక్ ఇట్ అప్. డిమాండ్ జోన్ కి రాకముందు ఒకసారి ప్లాన్ చేయొచ్చు కదా మేడం, ఇదేమన్నా ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు. అంటే డిమాండ్ కి రాకుండా ముందు అంటే మీరు ఏ బేసిస్ మీద చెప్తున్నారు? లైక్ డైలీ బేసిస్ స్వింగ్ లో కానీ లేదంటే అంటే ఫైనల్ డిమాండ్ అయితే మీకు ఆర్ఆర్ మ్యాచ్ అవుతుంది కదా. మీరు ఇక్కడెక్కడో తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ బై చేశారు అనుకున్నాం, మీ ఆర్ఆర్ తగ్గిపోయింది. ఇక్కడ బై చేశారు అనుకున్నాం, ఆర్ఆర్ తగ్గిపోయింది కదా. అప్పుడు ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్ ఉంది అని అంటే ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉండే ఉంటుంది, రైట్? ఇక్కడ డిమాండ్ ఉండడం వల్లనే ఇక్కడ ఒక లో ప్రింట్ అయింది. ఆ లో ఒక హైని బ్రేక్ చేసింది. సో ఇక్కడ బై చేస్తే మనకు ఎంత చిన్న ఆర్ఆర్ ఉంది, అది ఈ లెవెల్స్ లో బై చేస్తే ఎంత మంచి ఆర్ఆర్ ఉన్నది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అలాగే చూస్తారు. ఇప్పుడు ఒక స్టాక్ ఫుల్ బులిష్ స్టాక్ ఉంది అని అనుకున్నాం, అది కొన్నిసార్లు 0.236 అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. ఇలా కప్ అండ్ హ్యాండిల్ ఇట్లా ఫార్మేషన్ చేసి ఇలాగే వెళ్ళిపోతుంది. ఆ ప్యాటర్న్ చూసుకోవాలి మనం. ఫుల్ బుల్లిష్ స్టాక్స్ అనుకోండి, ఇక్కడ రౌండ్ బాటమ్ వస్తుంది కొన్ని ఇట్లా. ఈ రౌండింగ్ బాటమ్ లో కూడా ఇట్లా హై ప్రింట్ చేసుకొని ఇక్కడ లో ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడ హై ప్రింట్ చేసి ఇలా వెళ్తాయి. ఇక్కడ మనం బై చేస్తాం. బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఇక్కడ ట్రై చేస్తారు. ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ స్లోగా ఉండొచ్చు కానీ ఆర్ఆర్ మంచిగా ఉంటుంది. ఇక్కడ బై చేస్తే ప్రైస్ ఫాస్ట్ గా ఉండొచ్చేమో, ఇది ఎంత డెప్త్ ఉందంటే అంత డెప్త్ వెళ్ళొచ్చేమో అంత హైట్ కి, కానీ ఆర్ఆర్ ఫేవరబుల్ గా ఉండదు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారంటే ఎస్ఎల్ ఎక్కడ పెడతారు? ఏదో ఒక లో ప్రొటెక్ట్ అయ్యే లో తీసుకొని అక్కడ ఎస్ఎల్ పెట్టాలి. అదే మనకి మనం ఇక్కడ రౌండింగ్ బాటమ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకి చిన్న ఎస్ఎల్ తోటి ఇక్కడ బై చేస్తున్నాం అనుకున్నాం, ఇదంతా ప్యాటర్న్స్ ఫామ్ చేస్తారు వాళ్ళే. రౌండింగ్ బాటమ్, ఈ రౌండింగ్ బాటమ్ లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్ అయ్యేంత లిక్విడిటీ సరిపోవట్లేదు అనుకున్నాం, అది మళ్ళీ కిందికి తీసుకొస్తారు 0.236 లెవెల్ కి. ఇప్పుడు ఇదంతా బైలెగ్ ఉంటుంది కదా, ఇట్లా దీనికి రేంజ్ ఉంటుంది కదా, ఈ రేంజ్ లో ఈ లెవెల్ కి కప్ హ్యాండిల్ ఫామ్ చేస్తారు. ఇది 0.236 దగ్గరకు వస్తుంది. ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది. అప్పుడు ఇది ఎంత ఉంది అంత. ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటారు మనలాంటి ఇప్పుడు మన ఎస్ఎంసీ తెలిసిన వాళ్ళని, ఇది డిస్కౌంట్స్ లేదు ఇక్కడ నేను బై చేయను అని అనుకుంటారు. కానీ ఇదంతా ట్రావెల్ చేసి వచ్చిందన్న సంగతి మర్చిపోతారు. సో అప్పుడు మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ ఒక రేంజ్ డ్రా చేసుకుంటాం, ఈ రేంజ్ లో మళ్ళీ చిన్న ఎస్ఎల్ తోటి అటెంప్ట్ చేయొచ్చు. మనం ఎట్ ద ఎండ్ ఏం చేయగలి మనము మన చేతిలో ఉన్నది రిస్క్ ఒకటే. రిస్క్ ని మనము రెగ్యులేట్ చేసుకోవాలి. మనం ఎక్కడ రిస్క్ చేస్తే మనకు మేజర్ ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ రిస్క్ చేస్తే
ఎక్కువ ఆర్ఆర్ వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది మనం డిసైడ్ అవ్వాలి. కొన్ని ఇలా వెళ్ళిపోతాయి, ఇలా వెళ్ళిపోతాయి, ఇలా వెళ్ళిపోతాయి, ఇలా వెళ్ళిపోతాయి. సో ప్రతి దగ్గర లిక్విడిటీ ఫామ్ చేస్తుందా, కన్సాలిడేట్ చేస్తున్నాడా, ట్రాప్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ యాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్, అక్కడ ఫామ్ చేస్తున్న ప్యాటర్న్ ఆర్ క్యాండిల్ ప్రింట్ చేస్తున్న క్యాండిల్ బట్టి డిసైడ్ అవ్వచ్చు. హలో మేడం, క్లియర్ మేడం. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు మనం ఈ మ్యానిపులేషన్ లోనే ఎంటర్ అవడం వల్ల స్పీడ్ మూమెంట్ ఉండదు కదా, అదేమన్నా కొంచెం డిసడ్వాంటేజ్ అవుతుందా? ఈ బ్రేక్అవుట్ ట్రేడింగ్ లోనే కదా ఎక్కువ మూమెంట్ వచ్చేది, ప్రైస్ మూమెంట్ వచ్చేది బ్రేక్అవుట్ ట్రేడింగ్ లో. అదే ఇప్పుడు ఆప్షన్ ట్రేడర్స్ కి ఈ ఎస్ఎంసి అనేది సూటబులేనా? యా సూటబుల్ అండి, ఎందుకంటే ఇప్పుడు బ్రేక్అవుట్ ట్రేడర్స్ కి మూమెంట్ వస్తుంది, కానీ వాళ్ళ ఆర్ఆర్ తక్కువ కదా, వాళ్ళకి వచ్చే అమౌంట్ అనేది తక్కువ. ఇప్పుడు ఇంత పేషెంట్లీ వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం ఉత్తమం కదా ఇక్కడ తీసుకునేది అనుకుంటే. అంటే నేననేది ఎలా అంటే ఇప్పుడు అక్కడ ఇంకా మనం కన్సాలిడేషన్ లోనే ఎంటర్ అవడం వల్ల ఆర్డర్ బ్లాక్ ద్వారా ఎంట్రీ తీసుకోవడం వల్ల ఎస్ఎల్స్ ఎక్కువ పడతాయి కదా, అంటే మనకి ప్రీమియం అంటే మూవ్ అవ్వదు కదా, ప్రీమియంలో ఎస్ఎల్స్ కొట్టి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు దాంట్లోనే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఇండ్యూస్మెంట్ అని. లైక్ ఇప్పుడు ఇలాగే ఒక ఆప్షనే అనుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లో ఉంది ఇది, ఓకే, ఈ లో ఉంది, ఈ లో దగ్గర ఎంతమంది బయర్స్ ఉంటారో ఎంతమంది సెల్లర్స్ ఉన్నారో అర్థం చేసుకున్నాం. లైక్ ఇదే లో మాక్సిమం వాళ్ళు ప్రింట్ చేయాలనుకున్న లో అనుకుందాం, ఈ లో కంటే తక్కువకి ఆప్షన్ ప్రైస్ తీసుకెళ్ళొద్దు అని ఫిక్స్ అయ్యారు వాళ్ళు, ఓకే. సో వాళ్ళు ఈ లో నుంచి ఒకసారి అటెంప్ట్ చేస్తారు, మనం ఏమనుకుంటాం ఈ లో నుంచి వెళ్ళింది కాబట్టి ఈ లోకి వస్తే మళ్ళీ మూమెంట్ ఉంటుంది అని అనుకుంటాం. సో మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం అనుకున్నాం. ఇది బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయినారు, ఇది మనం ఎంటర్ అయ్యాము అని అనుకున్నాం. సో మనం ఎంటర్ అయిన సంగతి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిందే అని, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సరిపడట్లేదు లిక్విడ్ అని అంటే వాళ్ళ ఎస్ఎల్స్ కూడా ట్రిగర్ చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇలాంటి టైంలో ఇలా వచ్చింది అనుకుందాం ప్రైస్, ఈ మూమెంట్ క్విక్ గా ఉంటుంది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ నుంచి ఈ మూమెంట్ పక్కా క్విక్ గా ఉంటుంది, చాలా క్విక్ గా ఉంటుంది. కానీ మనకి ఎగ్జాక్ట్ లిక్విడిటీ డ్రాప్ అయిందని ఎలా తెలుస్తుంది? లిక్విడిటీ ఇది అని ఆ టైంలో. ఓకే, ఇదే అని ఇప్పుడు ఒక ప్రీవియస్ గా ఉన్న లోని బ్రేక్ చేసి ఇమీడియట్ గా తీసుకొచ్చి ఆ లో పైన సస్టైన్ చేస్తున్నారు అనుకుందాం ప్రైస్ ని. ఎట్ ద సేమ్ టైం ఇది ఆప్షన్ చార్ట్ అనుకుందాం, ఓకే, ఇది ఆప్షన్ చార్ట్ అనుకుంటాము. ఇదే ఆప్షన్ చార్ట్ ఇక్కడ ప్రైస్ అనేది ఒక డిమాండ్ లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఇట్లా ఇనీషియల్గా వెళ్ళింది ఇలా వస్తుంది, నెక్స్ట్ మనం బై చేయాలనుకున్నది ఇలా వెళ్ళింది, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇలా తీసుకెళ్లారు అనుకున్నాం. ఇది వాళ్ళు బై చేసింది. ఒక్క నిమిషం, ఇది 1, ఇది 2, ఇది 3, 1, 2, 3, ఓకే. ఒక డిమాండ్ దగ్గరకు వచ్చి డిమాండ్ దగ్గర నుంచి బుల్లిష్నెస్ చూపించేది వాళ్ళే, ఓన్లీ దే కెన్ డూ దట్, ఓకే. సో ఇది ఇనీషియల్ మూమెంట్ వచ్చింది అనుకుందాం ఆప్షన్ లో. నెక్స్ట్ ఇది సెకండ్, మనం ఇక్కడ నుంచి బై చేస్తున్నాం ఎందుకంటే రేంజ్ ఫామ్ అయింది, రేంజ్ నుంచి ఒక డిమాండ్ లెవెల్ చూసుకొని మనం బై చేసినాం అనుకుందాం, ఇది సెకండ్. కానీ ఇక్కడ ఎలాంటి ట్రాప్ మూవ్ జరగలేదు అనుకుందాం,
సో అంటే వాళ్ళకి సరిపడా లిక్విడిటీ దొరకలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈ రెండుని కూడా వాళ్ళు ట్రాప్ చేస్తారు. దిస్ వన్. ఓకే, దీన్నే ఇండ్యూస్మెంట్ అంటారు. అంటే ఒక లిక్విడిటీ వాళ్ళే, ఒక లోని, ఒక ట్రాప్ అయ్యే లోని వాళ్ళే ప్రింట్ చేస్తారు, దాన్ని ట్రాప్ చేసి తీసుకెళ్తారు. ఇంతసేపు ప్రైస్ ఇక్కడే ఉంటది డికే అయ్యి. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు అడిగిన క్వశ్చన్, ఇక్కడ మనం ఎంటర్ అయితే టైం వేస్ట్ అవుతుంది, టైం కిల్ అవుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైం వి గెట్ అ ట్రేడ్ విచ్ వీ కెన్ రిస్క్ ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ట్రేడ్. అంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ నేను నెక్స్ట్ ట్రేడ్ కి రిస్క్ చేయగలను అనుకుంటే ఇది అటెంప్ట్ చేయడంలో కూడా తప్పలేదు. రైట్? ఓకే మేడం, అంటే మీరు మ్యానిపులేషన్ ఎత్తుకొని వెళ్తే మంచి మూవ్స్ ఉంటాయి అంటారు. యా, ఆఫ్ కోర్స్. అది ఎందుకంటే వాళ్ళు ట్రాప్ ఎప్పుడైతే చేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్ కూడా వస్తుంది. ఇక్కడ ఎస్ఎల్స్ ఎన్ని హిట్ అవుతున్నాయో అంత బై ఆర్డర్స్ కూడా వాళ్ళు ప్రింట్ చేసుకోగలరు. రైట్? ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ మూవ్ వచ్చేసరికి వాళ్ళ బై ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతాయి చాలా. ఎందుకంటే ఇక్కడ ఈ మూమెంట్ వెళ్ళిన తర్వాత C2C పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొద్ది కింద దీని కింద ఒక 5 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టే వాళ్ళు ఉంటారు. రైట్? సో వీళ్ళిద్దరు ఎస్ఎల్స్ హిట్ అయ్యి ఇది ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం C2C పెట్టి, ఇది ఒక 15,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి 25,000 బై ఆర్డర్స్ వచ్చాయి ఒకటేసారి. అంత వాల్యూమ్ వచ్చింది ప్రైస్ లోకి. ఎప్పుడైతే వాల్యూమ్ వస్తుందో అప్పుడు బేసికలీ ప్రైస్ చాలా క్విక్ గా మూవ్ అవుతుంది. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ ఒక చిన్న ఇట్లా క్యాండిల్ పడి ఇంత పెద్ద ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడుతుంది ఒక టైం ఫ్రేమ్ లో ఇట్లా పిన్ బార్ పడుతుంది. ఇట్లా ఈ పిన్ బార్ ని రీటచ్ చేసి మనం బయింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అవుతుందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. దీని మీద మళ్ళీ సస్టైన్ చేస్తారు. అప్పుడు మనం బై చేసుకుందాం మళ్ళీ. ఈ మూవ్ చాలా క్విక్ గా ఉంటుంది. ఓకే మేడం, ఓకే. ఇక్కడ మనం బ్రేక్అవుట్ ఇప్పుడు ఇదే ప్రైస్ యాక్షన్ ఇక్కడ బ్రేక్అవుట్ లో బై చేసే వాళ్ళు ఉంటారు. ఇది డబ్ల్యూ బ్రేక్అవుట్, నెక్ లైన్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు కూడా బై చేస్తారు. వాళ్ళకి కూడా ప్రైస్ యాక్షన్ ఇది క్విక్ గా ఉంటుంది కదా దీనికంటే. అవునవును. సో మనకి ఇండైరెక్ట్ గా ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ అటెంప్ట్ లో మనకు ఒక ట్రేడ్ దొరికితే ఇక్కడ ఒక సప్లై ఫామ్ అయింది అనుకున్నాం. సేమ్ లైక్ వైజ్ వాళ్ళు ఇక్కడ నుంచి పైనుంచి కిందకి తీసుకొచ్చారంటే ఇక్కడ ఒక సప్లై ఫామ్ చేసే ఉంటారు కదా. సో ఆ సప్లై వరకు మనం ఇనిషియల్ ట్రేడ్ తీసుకుందాం, ట్రేడ్ 1. ఇది ఒక స్కాల్ప్ లాగా ఫిక్స్ అవుదాం ఆప్షన్ ట్రేడర్స్ కి. అయితే ఈ స్కాల్ప్ లో వచ్చిన అమౌంట్ ని ఇక్కడ రిస్క్ చేయడంలో తప్పలేదు కదా, ఇంకా హ్యాపీగా రిస్క్ చేయొచ్చు. ఎందుకంటే మనకు నో లాస్ నో గెయిన్ లో ఉంటాం మనం విత్ స్మాలర్ ఎస్ఎల్. ఇదొక ఎంట్రీ మోడల్ ఉంది QM క్వాసీ మోడల్ అని. లైక్ ఐడియా ఉండుంటుంది, మన గ్రూప్ లో చాలా మంది ఫాలో అవుతున్నారు QM కూడా. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ స్ట్రక్చర్ కింద వస్తుంది మేడం. ఏసీ షూర్. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ QM కూడా, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ సెటప్ కింద కూడా ఇదే వస్తుంది. సేమ్ మంచి మూమెంట్ QM కూడా ఇది చాలా బాగుంటుంది మూమెంట్ యాక్చువల్లీ. అవును, మూమెంట్ కూడా చాలా మంచి మూమెంట్ వస్తుంది ఇందులో. ఇలా ఉంటుంది అంటే ఇది మన సప్లై ఏరియా ఉంటుంది. ఈ హై, ఈ లో, ఈ హై మధ్యలో. ఇందులోకి ఎప్పుడైతే ప్రైస్ ఎంటర్ అయిందో ఇక్కడ మళ్ళీ మనం బేరిష్ చూసుకోవాలి. ఇది రివర్స్ లో చూస్తే సేమ్ మళ్ళీ బయింగ్ చూసుకోవాలి. ఇది మనకి ఎక్కువ ఆప్షన్స్ లో చూస్తుంటాం.
ఒక ఒక లోవెస్ట్ ఎంట్రీ రావాలి అని అంటే ఇలాంటి ప్రైస్ యాక్షన్ కనిపిస్తే కళ్ళు మూసుకొని రిస్క్ చేయొచ్చు. స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ లో ఇవి చాలా తక్కువ కనిపిస్తాయి, బట్ కనిపించవని కాదు, కనిపిస్తుంటాయి. నేను కొన్ని స్టాక్స్ చూపిస్తాను. నేను రేంజ్ డ్రా చేస్తాను. మేడం ఆ ప్యాటర్న్ ఇన్వెస్ట్మెంట్ కాకముందే రాదు కదా మేడం, ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత వస్తే పవర్ఫుల్ కదా. ఇండ్యూస్మెంట్ తర్వాతనే వస్తుంది ఆ ప్యాటర్న్ ఎప్పుడు కూడా. ఓకే మేడం. ఇది సేమ్ టీటీజీలో నేను ఒకప్పుడు ఎప్పుడైతే ఎంట్రీస్ వచ్చాయో అప్పుడు పెట్టిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అందులో రిలయన్స్ ఒకటి. ఇది నేను అప్పుడు ఎప్పుడైతే ఇండ్యూస్మెంట్ తీసుకుందో, ఎప్పుడైతే ఈ లిక్విడిటీ ఫామ్ చేసిందో, ఇప్పుడు అదే వేలో ఇది ఒక వీక్లీలో డిమాండ్. వీక్లీ డిమాండ్ లోకి ప్రైస్ ఫస్ట్ టైం వచ్చింది, దాన్ని కూడా ట్రాప్ చేశారు. ఇదంతా ఒక ప్రైస్ యాక్షన్. మీకు నేను ఇప్పుడు చెప్పిందంతా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదంతా ఒక ప్రైస్ యాక్షన్. అది ట్రాప్ చేశాక మనకు ఒక బేసిక్ మూవ్, మంచి మూవ్ వచ్చింది. ఇక్కడ ఎవరైతే ఒక ట్రాప్ మూవ్ జరిగాక బై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ లో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఎప్పుడు కూడా. ఇంకో స్టాక్ చూపిస్తాను. చూడండి ఒకసారి నేను చెప్పిన ప్రైస్ యాక్షన్ సేమ్. ఒక లోని మళ్ళీ బ్రేక్ చేశారు, న్యూ హై, ఇక్కడ ఎంట్రీ. ఇదంతా ఎక్కడ జరిగింది? ఒక వీక్లీ డిమాండ్ లో జరిగింది. వీక్లీ మన హైయర్ టైం ఫ్రేమ్ అనుకున్నాం ఇందాక, రైట్? డైలీ మనకు ప్రైస్ బుల్లిష్ గా ఉందా లేదో చూడడానికి, డైలీలో ప్రైస్ బుల్లిష్ గా ఉందా? ఎస్. 1 hour లో ఓకే, మీకు ఈ రిస్క్ ఓకే అని అనుకుంటే మీరు ఇక్కడ ఇమీడియట్ గా ఎంట్రీ తీసుకోవచ్చు. లేదనంటే 1 hour లో సమ్వేర్ హియర్ వస్తుంది మీకు ఎంట్రీ. ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ వచ్చాక ఆ పుల్ బ్యాక్ క్యాండిల్ ఫెయిల్ అయిన తర్వాత మీ ఎంట్రీ వస్తుంది. ఇట్లా ఇది వీక్లీలో చూపిస్తాను. సార్ ఇది ఎవరైనా రికార్డింగ్ ఇస్తున్నారా సార్? యా, రికార్డ్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వీక్లీ ఏ లెవెల్స్ లో ఇంకా ఫైనల్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ ఇవి 0786. ఇలాంటి ఏరియాస్ కి ప్రైస్ వచ్చింది. ఇక్కడ ప్రీవియస్ గా ఉన్న లోని ట్రాప్ చేసినట్టు చేశారు. ఇది వీక్లీలో. మన డైలీలో బుల్లిష్నెస్ ఇందాక చూపించింది కదా, ఇట్లా వచ్చి ఆ లోన్ బ్రేక్ చేసి ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం క్యూఎం ఫామ్ చేసి. ఓకేనా? క్లియర్? మనం డిస్కస్ చేసింది యూజువల్లీ సేమ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, దాన్ని రిపిటేటివ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే వీక్లీ టైం ఫ్రేమ్ లో స్టాక్స్ అన్ని పెట్టుకొని ఒకసారి చూడండి, స్కిమ్ చేయండి. వీక్లీలో ఏ లెవెల్స్ కి వచ్చింది, జస్ట్ ఒక లో ఒక హై మధ్యలో ఫిబ్స్ డ్రా చేయండి. ఆ ఫిబ్ డ్రా చేశాక మీ 50% లోకి వచ్చిన తర్వాతనే 50% బిలో వచ్చాకనే మీకు హై బ్రేక్ అయిందా, లేదంటే 50% పైన ఉండంగానే మీకు హై బ్రేక్ అయిందా అబ్జర్వ్ చేయండి. అవన్నీ చూస్తా ఉంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ ఓకే, ఎస్ 50% రీట్రేస్మెంట్ అయ్యాకనే ఏదన్నా జరుగుతున్నాయి వీటిలో, లేదనంటే ఏం జరగట్లేదు. అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఏదైనా స్టాక్ చూసారు ఫర్ ఎగ్జాంపుల్ అని అంటే, ఎస్ ఇది 50% కి వచ్చాకనే నేను దాన్ని బై చేయాలని ట్రై చేస్తాను, లేదంటే తీసుకోను. అట్లా ఇది చూడండి, మొన్న ఎంట్రీ వచ్చింది రీసెంట్ గా లక్ష్మీ ఆర్గానిక్స్. ఇది
ఫైనల్ 786 లెవెల్స్, రైట్? ఇది మేకర్ బ్రేక్ లెవెల్స్. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, లిక్విడిటీ ఫామ్ చేసుకుంది ఇంటర్నల్ గా. ఇక్కడ ఒక దగ్గర ఈ ప్రీవియస్ గా ఉన్నదాన్ని ట్రాప్ చేశారు. సో ఇప్పుడు మనకు కంపల్సరీగా ఒక హై బ్రేక్ చేయడానికి వెళ్తుంది అన్నట్టు దాని అర్థం. అవును మేడం. ఇక్కడ బై చేసి ఉన్నాము, మనం ఇందులో బుక్ అయిపోయాము, ఇందులో ఇరుక్కుపోయాము అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేసరికి ఇక్కడ ట్రేడ్ అవుతుంది ప్రైస్. ఇక్కడ ట్రేడ్ అవుతున్నాడు, పక్క ఒక హై బ్రేక్ చేయడానికి వెళ్తుంది, అట్లీస్ట్ మినిమం ఈ హై బ్రేక్ అవుతుంది అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ హై బ్రేక్ అయింది. ఇక్కడ మనము దీని కింద నెక్స్ట్ క్యాండిల్ ఇలా వచ్చిందంటే పోతుంది, లేదనంటే మళ్ళీ ఇక్కడ ఒక డిమాండ్ చూసుకుంటాం, దీనికి ఒక రేంజ్ డ్రా చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ జరుగుతుంది. సో ఇనీషియల్ గా ఒక 30% ట్రేడ్ అయితే మనకు వచ్చింది కదా, మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి. ఈ 30% ని మనం ఇక్కడ గెయిన్స్ బుక్ చేసుకొని ఆర్ మన క్యాపిటల్ తీసేసి ఆ 30% అలా వదిలేసి మళ్ళీ క్యాపిటల్ తీసుకొచ్చి ఇన్ కేస్ ఇక్కడికి వచ్చినప్పుడు రీఇన్వెస్ట్ చేస్తే ఒక 100% వస్తుంది కదా ఈజీగా. 245 మళ్ళీ బయింగ్ లెవెల్ అనుకున్నాం, మళ్ళీ మళ్ళీ సారీ మళ్ళీ 264 లెవెల్స్ కి వస్తే ఈ 264 నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ సప్లైస్ ఉన్నాయి, కానీ ఒక మంచి బయింగ్ ఏరియా నుంచి వెళ్ళింది కాబట్టి మన ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఇదే అనుకుంటాం కదా, ఆల్ టైమ్ హై 130 100% ట్రేడ్ అయితే రెడీగా ఉన్నట్టే కదా మనకు. ఎంత రిస్క్ తోటి? 5% రిస్క్ తోటి. చెప్పండి ఈశ్వర్ గారు. హయ్యర్ టైం ఫ్రేమ్ లో డిమాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత లోయర్ టైం ఫ్రేమ్ సప్లైస్ అన్నిటిని జస్ట్ మనం దీనికోసం యూజ్ చేయాలి తప్ప ఇంకా అంటే ప్రాఫిట్ బుకింగ్ కోసం. ప్రాఫిట్ బుకింగ్ కోసం అదే సప్లైని ఇంకా మనం డైరెక్ట్ ఇంకా కిందకు వచ్చే సప్లైస్ అని మనం అనుకోకూడదు, హయ్యర్ టైం ఫ్రేమ్ డిమాండ్ కాబట్టి. ఎస్ అవును. ఇప్పుడు ఇది ఈ హైయర్ వీక్లీలో డిమాండ్ నుంచి వెళ్తుంది, ఇక్కడ డైలీ సప్లైస్ ఉన్నాయంటే అవి ఆపవు ప్రైస్, జస్ట్ రీట్రేస్ చేయడానికే యూజ్ అవుతాయి అవి. మీరు చెప్పాలనుకుంటున్నారు కదా ఈశ్వర్ గారు? హలో, కొన్ని సప్లైస్ టెస్టెడ్ కానీ కొన్ని ఆపుతాయి కదా మేడం, అవి కూడా వెళ్ళిపోతాయా కొన్ని? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేసాం అనుకుందాం, ఇక్కడ బై చేసాం అనుకుందాం, ఈ లెవెల్స్ లో బై చేసాం అనుకుందాం, ఇక్కడ ఒక డిమాండ్ ఉంది కదా, ఇప్పుడు ఇది స్ట్రాంగ్ కదా ఇక్కడ నుంచి. అవి నెక్స్ట్ పిఓఐ సెలెక్షన్ లో మనం మాట్లాడుకుందాం, మిటిగేటెడ్ అన్మిటిగేటెడ్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అన్ని మిటిగేట్ అయిపోయాక అంటే అన్ని సప్లైస్ టెస్ట్ అయిపోయాక అదొక ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది మీకు, ఇట్లా ట్రయాంగిల్ ప్యాటర్న్ చూపిస్తాను. అది కూడా ఒక స్టాక్ ఉంది, ఇప్పుడు ఇది చూడండి, రౌండింగ్ బాటమ్ అని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఇదంతా రౌండింగ్ బాటమ్ ఫామ్ చేస్తుంది. మన ఎంట్రీ ఎక్కడెక్కడో బాటమ్ లో ఉంది, ఓకే, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం మొత్తం క్లియర్ మొత్తం సెట్ అవ్వడానికి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మనకి స్మాలర్ ఎస్ఎల్ తోటి ప్రైస్ ట్రేడ్ దొరికిందా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లో చూసుకుంటే. ఆప్షన్ బయర్స్ కి మాత్రం ఇక్కడ పెద్ద పైసలు రావు, ఈ బ్రేక్అవుట్ లోనే వస్తాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ గానే చూడాలి ఏదన్నా, ఎందుకంటే మనం అంత పేషెన్స్ కానీ ఒక ట్రేడర్ కి పేషెన్స్ అనేది ఏదైనా కూడా, అతను ఒక ఇన్వెస్టర్ అయ్యి ఉంటేనే హీ విల్ గెయిన్ దట్ పేషెన్స్ టు వెయిట్, టు ఎగ్జిట్, టు టేక్ అన్ ఎంట్రీ, అన్నిటికి
ప్రైస్ ఏం చెప్పాలనుకుంటుందో వెయిట్ చేసి ఆ తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. ప్రైస్ ఏం చెప్పేసింది ఆల్రెడీ అని అనుకోకూడదు. ఇక్కడికి వచ్చేసింది నేను బై చేసేస్తాను అని అనుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఐఎక్స్ చార్ట్ ఈ వీక్లీలో డిమాండ్స్కి వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటుందో అనేది మనం వెయిట్ చేయాలి. ఒక ఇంటర్నల్ లోస్ ఫామ్ చేస్తుందా, ఇంటర్నల్ హైస్ ఫామ్ చేస్తుందా అనేది. ఆ ఇంటర్నల్ హైస్ ఫామ్ చేశాక మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, డైరెక్ట్ రీచ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోకూడదు. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఆగకుండా ఇంకో రెడ్ క్యాండిల్ పడితే మనం లాస్ లో ఉంటాం. అట్లా ట్రాప్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు వెయిట్ టిల్ వాట్ ఇట్ వాంట్స్ టు షో. ఏం చెప్పాలనుకుంటుందో మనం వెయిట్ చేయాలి. ఒకటి ఎక్కడ తీసుకున్నారు మేడం? సారీ, ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేశారు? ఇక్కడ ఐఎక్స్ వెళ్ళారా? ఒక్క నిమిషం చూపిస్తాను. డైలీలో తీసుకున్నాను. 147 130 అనుకుంటాను. ఇది కూడా మన గ్రూప్ లో పెట్టా టీటీజీలో. నేను ఈ వీక్ కి 50% తీసుకున్నాను. ఇది కూడా పిఓఏ సెలెక్షన్స్ లో మనకు ఒక వీక్ 50% అక్కడ బయింగ్ ఏరియా ఉంది అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇది ఇండ్యూస్మెంట్. ఇప్పుడు ఇది హై బ్రేక్ చేసిందా, ఇక్కడ ట్రాప్ అయిన తర్వాత ఎంత క్విక్ గా మూవ్ అయింది చూడండి. అంతసేపు హౌ మచ్ టైం ఇట్ టుక్. ఒక ట్రాప్ అయిన తర్వాత హౌ మచ్ టైం ఇట్ హెస్ టేకెన్. సో ప్రతిదీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ లో అండ్ హైని అబ్జర్వ్ చేస్తూ ప్రైస్ ఏం చెప్పాలనుకుంటుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు కంప్లీట్ ఒక న్యూ వరల్డ్ చూస్తున్నట్టు ఉంటుంది చార్ట్స్ మీద. ఇప్పుడు ఇది చూడండి, ట్రాప్ చేసింది మొత్తం కంప్లీట్ గా. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, దీనికి ఎస్ఎల్ ఇచ్చా, మళ్ళీ ఇక్కడ బై చేశా. అంటే ఇక్కడ ఉన్నది దీన్ని ఇక్కడ యావరేజ్ చేస్తా నేను బై చేయడం. అంటే ఇంత కన్సల్టేషన్ లో ఇప్పుడు ఇన్ని లోస్ ని ట్రాప్ చేసింది కదా ఇది ప్రైస్. సో ఈ హై అనేది ఈ లో ఏదైతే ప్రింట్ అయిందో ఈ హైని బ్రేక్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్విక్ మూవ్మెంట్ ఉంటుంది. ఆప్షన్ బయర్స్ కి ఎట్లా అంటే స్కాల్పుల్ చేసుకోవాలి సైడ్ వేస్ లో. అదే ఇన్వెస్టర్స్ కంటే మనం ఇక్కడ యావరేజ్ ఇంకొద్ది కిందికి వస్తే యావరేజ్ చేయొచ్చు అనే ఒక పాజిటివ్ హోప్ తోటి ఉంటాం. కానీ ఆప్షన్ బయర్స్ ఇంట్రాడే కంటే వీ హ్యావ్ టు రిస్క్ ఎస్ఎల్ రెడీగా చేసి పెట్టుకోవాలి ఇన్ సచ్ కేసెస్. ఒకటి ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఉంటుంది. ఇది చూడండి, ఇదంతా ట్రాప్ చేసింది. ఇక్కడ ట్రాప్ చేశాక మూమెంట్ కొద్దిగా క్విక్ ఉంది. లైక్ వైజ్ ఈ లోస్ అన్ని ట్రాప్ చేశాక ఇక్కడ నుంచి మూమెంట్ చాలా క్విక్ గా ఉంది. రైట్, సో మనం ఎప్పుడు కూడా ఒక ట్రాప్ మూవ్ జరిగేంత వరకు వెయిట్ చేయగలగాలి. ఇక్కడ ఎవరైనా ట్రాప్ అవుతున్నారు అంటే అక్కడ వాల్యూమ్ వస్తున్నట్టు మార్కెట్ లోకి. ఇది చూడండి, ఇది డైలీ డిమాండ్స్ లోకి డైలీ ప్రైస్ యాక్షన్ ఎలా వచ్చింది, ఒక కరెక్టివ్ వేలో వచ్చింది. రైట్, అంటే ఇక్కడ అన్ని సప్లైస్ అన్ని టెస్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట ప్రైస్. ఇంకా మనకు టెస్ట్ చేయడానికి సప్లైస్ ఏమి ఉండవు ఇక్కడ, అలాంటి ఏరియాస్ ఉంటాయి. అప్పుడు మనకు సీదా పోతుంది ప్రైస్, బ్రేక్ అయ్యి వెళ్ళిపోతుంది. అదే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్నింగ్స్ వచ్చాయి ఏ రోజు 7th మే ఎర్నింగ్స్ వచ్చాయి అనుకోండి. ఆ ప్రైస్ అనేది ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో ఎవరైతే షార్ట్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి,
ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ షార్ట్ చేస్తున్నారు, గ్యాప్ అప్ అయింది. ఓకే, ఇక్కడ షార్ట్ చేసే వాళ్ళది, ఇంత గ్యాప్ అప్ అయిన వాళ్ళది, ఇక్కడ సిఈ షార్టర్స్ ఉంటారు కదా, అంటే నేను ఆప్షన్ పరంగా చెప్తున్నాను. ఇక్కడ ఒక హెచ్డిఎఫ్సి ఫండ్ ఇక్కడ సెల్ చేయాలని అనుకుంటుంది, మంచి సప్లై ఉంది, ఇక్కడ సెల్ చేయాలని అనుకుంటుంది, కానీ ఆల్రెడీ అది ఎర్నింగ్స్ వల్ల గ్యాప్ అప్ అయి ఉంది. సో వీళ్ళ పొజిషన్స్ బుక్ చేసుకుంటారు కదా, దే విల్ బీ ఇన్ లాస్. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఇంకా క్విక్ గా మూవ్ అవ్వాలి కదా, అంటే ఏదో ఒక ఈవెంట్ ని తీసుకొని వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఇట్ కెన్ బి ఎర్నింగ్స్ ఆర్ యాన్యువల్ మీట్, మన రిలయన్స్ లో అయినట్టు, ఆర్ ఇండెక్స్ల కంటే ఎఫ్ఓఎంసి, ఆర్బిసి మీటింగ్స్, ఇట్లాంటి మీటింగ్స్ అన్ని తీసుకొని వాళ్ళొక లిక్విడిటీ కోసం యూజ్ చేసుకునే ఒక థింగ్ అన్నమాట ఈవెంట్స్ అనేవి. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైస్ ఎట్లా అప్రోచ్ అవుతుంది దాన్ని బట్టి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు హైస్ బ్రేక్ అవుతుందా, లోస్ బ్రేక్ అవుతుందా, లేదంటే ఇంకా కొద్దిగా ప్రైస్ యాక్షన్ ఉందా మిగిలిపోయి, అవన్నీ కూడా వీ కెన్ అండర్స్టాండ్ అన్నమాట. ఎనీథింగ్ ఎల్స్? ఇంకా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సప్లైస్ డిమాండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ మనం డీటెయిల్ గా మాట్లాడదాము. లిక్విడిటీ, సప్లై, డిమాండ్స్ ఒక రోజు చెప్తాను. అండ్ ఇండెక్స్ చూస్తూ మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇండెక్స్ అండ్ స్టాక్స్ అలైన్ చెప్పండి. 50% ఈక్విలిబ్రియం దగ్గర ఎలా ట్రేడ్ చేయాలి, ఓకే, అది కూడా నెక్స్ట్ సప్లై డిమాండ్ లో చెప్పండి. ఓకే ఈశ్వర్ గారు.